అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. లావణ్య, రాజ్ తరుణ్. ఇప్పుడు ఈ రెండు పేర్లలో రాజ్ తరుణ్కి సంబంధించి దాదాపుగా సైడ్ అయిన సిచ్యువేషన్. కేవలం వినిపిస్తున్న పేరు లావణ్య. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది, వరుసగా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా నన్ను క్షమించు రాజ్ తరుణ్ అంటోంది. ఈ నేపథ్యంలో లావణ్య మారిందనుకోవాలా, లేకపోతే మస్తాన్ సాయిని ఇక్కడ ఒకప్పుడు హీరోని చేసిన సిచ్యువేషన్? అంటే మస్తాన్ సాయి నా ఫ్రెండ్, నాకు చాలా చాలా సాన్నిహిత్యం ఉంది, ఒక ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అదే మస్తాన్ సాయిని విలన్గా అభివర్ణిస్తోంది. అసలు ఏం జరుగుతుంది లావణ్య విషయంలో? ఇదే అంశానికి సంబంధించి ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. శేఖర్ భాష గత కొన్ని రోజులుగా లావణ్యకు సంబంధించిన అంశాల మీద రియాక్ట్ అవుతున్న శేఖర్ భాష కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ స్టూడియోలోకి సంచలనంగా అడుగుపెట్టాడు. ఆ రోజుకి ఒక కైండ్ ఆఫ్ బీభత్సమైన వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఇదే ప్లేస్లో నా కొలీగ్ రోహిత్ కూర్చున్న సందర్భంలో ఆయన మాట్లాడిన సందర్భం, ఆ డిబేట్ నుంచి ఆయన మళ్ళీ ఒక్కసారిగా వెళ్ళిపోయాడు. అటువంటి శేఖర్ భాష కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. మరి ముఖ్యంగా ఒక 2-3 డేస్ నుంచి శేఖర్ భాష పరారైపోయాడు, శేఖర్ భాష పారిపోయాడు. ఇది చర్చ. సో అదే శేఖర్ భాష ఈరోజు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. శేఖర్ భాషతో మాట్లాడి ఏం జరుగుతోంది, లావణ్య క్షమించు అనే అంశానికి సంబంధించి రాజ్ తరుణ్ విషయంలో క్షమించు అంటోంది. కాబట్టి ఇక్కడ రాజ్ తరుణ్ క్షమించాలా? ఆ క్షమాగుణం కనిపిస్తోంది ఇప్పుడు? అంటే క్షమించగల తత్వం కనిపిస్తోందా, లేదా కేవలం మాటలకు పరిమితమా? మస్తాన్ సాయి విషయంలో ఎందుకు ఇంత డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి? శేఖర్ భాష మరి ముఖ్యంగా రాజ్ తరుణ్కి సంబంధించి మాట్లాడిన అంశంలో శేఖర్ భాష తన వ్యూ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు శేఖర్ భాష 2-3 రోజులు ఏమైపోయారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్ భాష, వెల్కమ్ టు ఆర్టీవీ వన్స్ అగైన్. హాయ్ అండి. శేఖర్ భాష, ఏంటి పారిపోయారా మీరు? అండి మన అన్నప్రాసన నిన్న మా మ్యారేజ్ డే. ఓకే. సో కొంత ఫ్యామిలీ టైంకి అలా ఉన్నప్పుడు ఏవో జరుగుతున్నాయి బయట. ఈ లోపల శేఖర్ భాషని నోరు మూయించారు. శేఖర్ భాష భయపడ్డాడు. అరే ఎవరు నోరు మూయించారు మీరు? అదే ఆవిడ్ని పట్టుకొచ్చి ఏవో 2-3 ఇంటర్వ్యూలు ఇప్పించి ఆ లక్ష్మీ పడాలని ఒక ఆమెను పట్టుకొచ్చింది కదా. ఆవిడ శేఖర్ భాష అలా ఇలా లాస్ట్ టైం కూడా వచ్చింది. ఆవిడ ప్రతిసారి వస్తూ ఉంటుంది అనమాట. రాగానే మేము భయపడిపోయి రావట్లేదని చెప్పి ఏవో చెప్పుకుంటున్నారు. బట్ విషయం ఏంటంటే ఇది నేను రాకపోవడానికన్నా అంతకు ముందే మీ స్టూడియోకి వచ్చా. ఆ రోజు రోహిత్ లావణ్య తరపున లాయర్లు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుతూ నన్ను ఏదో వేసుకుంటున్నారు మీరు. అప్పుడు అక్కడ మిమ్మల్ని మీకు సంబంధించి అన్నవా లేకపోతే అని కాదు, ఆన్ ద ఫ్యాక్ట్స్ని చూపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని కూర్చోబెట్టాం. వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం, ఆ తర్వాత మీరు వచ్చారు. నన్ను అక్కడ పెట్టేసి వీడు అట్లా ఇట్లా అన్నప్పుడు నాకు చెప్పుకుని సంజయ్ ఇవ్వాలి కదా. ఆ రోజు అందుకే వచ్చాను. 3 Idiots అని పెట్టారు, రైట్? అందుకే కంటిన్యూటీకి సంబంధించి మళ్ళీ మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్స్. సో కంటిన్యూటీలో ఇక్కడ వీడియోస్ అంటుంది లావణ్య, ఒకరోజు ఒక నెంబర్ చెప్తుంది, ఇంకో రోజు ఇంకో నెంబర్ చెప్తున్న పరిస్థితి. ఆ వీడియో సంగతి ఏంటి? వీడియోలో ఏముంది ఇంతగా నిజమే? ఎందుకంటే ఒకసారి 1000 ఫుటేజెస్ అని తెలుస్తుంది, ఇంకోసారి 200, ఒకసారి 100. ఇంతకీ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు దాంట్లో? సార్ ఇది నన్ను అడగడం కన్నా అది ఇప్పుడు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఆ విచారించిన పోలీస్ ఆఫీసర్ని కనుక అడిగి జెన్యున్ ఫ్యాక్ట్ తీసుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే నేను అంటుంది లావణ్య చెబుతున్న వెర్షన్కి సంబంధించి ఎన్ని ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసింది అయితే 4 అమ్మాయిలు, వాళ్ళల్లో ఒకళ్ళు వాళ్ళ మిస్సెస్, తర్వాత ఆవిడకి ఏదో ఈయనకి మనస్పర్ధలు ఏదో తేడా వచ్చేసిన తర్వాత ఆయన ఇంకొక అమ్మాయితో మూవ్ అయ్యాడు. ఆ అమ్మాయితో కూడా ఏదో బ్రేకప్ అయింది. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలో సెటిల్ అయిపోయింది. ఆ అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్. తర్వాత 3వ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి కూడా వాళ్ళ ఆయనతో ఏదో ప్రాబ్లమ్స్ ఉండి మస్తాన్ సాయికి కనెక్ట్ అయితే ఆ 3వ అమ్మాయితో ఉన్న కొన్ని వీడియోస్. అండ్ అన్నీ కూడా మీరు అంటే నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. బట్ నాకు ఎలా తెలుసు అంటే దాంట్లో ఇన్నే ఉన్నాయని చెప్పి, ఇంకా 4th ఇంకొకరు ఎవరు ఉన్నారో అది నాకు తెలీదు. ఎలా నాకు తెలుసు అంటే ఈ అమ్మాయి, 3వ అమ్మాయి, అలాగే 2వ అమ్మాయి, వీళ్ళిద్దరు నాకు ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా మావి బజార్ను పెట్టి మా పేర్లతో సహా వేసి కొన్ని వెబ్సైట్స్లో చాలా చండాలంగా చేస్తున్నారు, ఊరికే ఏదో నామకే వస్తే బ్లర్ వేస్తున్నా అంటున్నారు. కానీ చాలామంది మా ఇళ్ళకే ఫోన్లు చేసి మన అమ్మాయిలా ఉంది చూడని చెప్పండి, మాకు చచ్చిపోవడం తప్ప వేరేది లేదు, మీరు ఏదైనా తీపించగలరా మా వీడియోస్ ఆ పర్టికులర్ సైట్స్ నుంచి అని చెప్తే నాకు చాలా బాధ వేసింది. సరే వాళ్ళకి ఏదన్నా సరే వాళ్ళ పర్సనల్ అని నేను అప్పుడే అడిగా, అమ్మ మస్తాన్ సాయి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడా,
రైట్, అదే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఒక వీడియోకి సంబంధించి మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడారన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో తీసుకున్న వీడియోసా, లేకపోతే ఇంటెన్షనల్గా మస్తాన్ సాయి తీశాడా, లేకపోతే వీళ్ళిద్దరికి తెలియకుండా ఇంకేమైనా రికార్డ్ చేశారా? వాళ్ళ వర్షన్ ఏంటి? వాళ్ళ వర్షన్ చాలా క్లియర్. మేము మ్యూచువల్గా ఉన్నప్పుడు మా అంగీకారంతోనే మేము తీసుకున్నాం. సో నేను అక్కడ కూడా ఒక మాట అన్నాను, నా గౌరవం అయితే నిలబడింది అక్కడ. ఏంటంటే ఎందుకమ్మా ఇట్లాంటివన్నీ బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటే, వాళ్ళు నీకెందుకురా మా వీడియోస్ మా ఇష్టం అనకుండా, లేదన్నయ్య అది ఏదో ఆ టైంలో అలా జరిగింది అంటే సరే అక్కడికి అయిపోయింది. నేను చాలా క్లియర్ కట్గా అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అమ్మాయిలను ఏదో రక్షించేస్తాను, మహిళా జాతిని రక్షించేస్తాను సార్, చూడండి సార్ దీంట్లో 1000 మంది అమ్మాయిలు అన్నీ ఉన్నాయి అని చెప్పి అన్నీ నువ్వు పోలీసులకి మీడియాకి అందరికీ చేస్తే అది రక్షించడం అంటారా, లేకపోతే వాళ్ళందరి జీవితాలను బజార్ పెట్టడం అంటారా? క్లియర్ కట్గా వీళ్ళందరి పేర్లు లేకపోతే వాళ్ళ వీడియోలు అన్నీ వేసుకొని రాబందుల్లాగా వాళ్ళ వీడియోస్ మీద వ్యూస్ తెచ్చుకుంటూ వాళ్ళ జీవితాలను రోడ్డున పడేస్తే అది అంటే ఇంత చేయడం వల్ల లావణ్య కలిసి వచ్చేది ఏంటి? ఇప్పుడు తను అంటుంది నాకు మళ్ళీ రాస్తారు. చాలా మంచి క్వశ్చన్, అద్భుతమైన లావణ్య నాకు రాస్తారు కావాలన్నప్పుడు ఇన్ని వీడియోస్ తను బయట పెట్టితే తనకు వచ్చే లాభం ఏంటి? ఈ హార్డ్ డిస్క్ ఆవిడ 3 నెలల నుంచో 4 నెలల నుంచో ఆవిడ దగ్గర ఉంది. ఓకే మరి ఒకవేళ నిజంగానే ఈ మహిళా సేవ చేయాలనుకుంటే ఆవిడ 3 నెలల క్రితమే బయట పెట్టి ఉండొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అసలు ఆ హార్డ్ డిస్క్ ఆవిడకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఒకటి ఇంటికి పోయి నేను ఆవిడ కంప్లైంట్ రాస్తుంది, తీసుకొచ్చాను, తీసుకురాలేదు, నువ్వు దొంగతనం చేసావు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు దొంగతనం చేసుకుని వచ్చావు ఒక హార్డ్ డిస్క్. సరే ఎందుకు దొంగతనం చేసావు? పోనీ నువ్వు చెప్పే వర్షన్లో నీకు సంబంధించినవో పాపం మహిళా సమాజాన్ని రక్షించేద్దామనే ఒక సదుద్దేశంతో నేను తీసుకొచ్చాను అని చెప్పాను. ఎందుకంటే అది చెప్పలేదు అనుకో, నువ్వు దొంగ అయిపోతావు, ఏదో ఒక కవరింగ్ ఇచ్చుకోవాలి. సరే తీసుకొచ్చావని అనుకుందాం, మరి ఎందుకు నువ్వు ఆ రోజే బయట పెట్టలేదు? సో విషయం ఏంటంటే, మస్తాన్ సాయిని చాలా రోజులుగా మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టి అప్పటి నుంచి 12 కోట్ల దగ్గర నుంచి మొదలెట్టి 12 కోట్లు, 8 కోట్లు, 2 కోట్ల దగ్గర డిమాండ్. అక్కడ 2 కోట్ల దగ్గర ఒక ప్రముఖ ఇన్స్పెక్టర్ మంతనాలు జరిపి ఆ కాల్ రికార్డు బయటకు వచ్చేయడం వల్ల ఆయన ఇప్పుడే ఈ ప్రస్తుతం ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే బుక్ అయ్యారో అప్పట్లో అక్కడ గుంటూరులో ఆ పోలీస్ ఆఫీసర్ బుక్ అయ్యి ఆయనతో కూడా ఇలాగే రక్తాలు వచ్చాడు గోకితే ఆయన్ని వీఆర్లో పంపించారు. సరే అక్కడి నుంచి దాటిపోయిన తర్వాత ఆ 2 కోట్ల నుంచి ఎట్లయినా 50 లక్షలైనా ఎవరా బాబు అని చెప్పి అడిగినప్పుడు, అంటే ఇప్పుడు వీటికి వేరే సోర్సే లేదు కదా, రాజ్ తరుణ లేడు, చింటూవా డబ్బులు ఇవ్వట్లేదు, మస్తాన్ సాయి మొన్నటిదాకా డబ్బులు ఇచ్చాడు, మీ పుణ్యమానే ఆర్టీవీ పుణ్యమానే మస్తాన్ సాయి డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఎందుకు చెప్పండి? ఆ రోజు మీదే ఛానల్లో ఇదే లావణ్య దిలీప్ శంకర్ని కూర్చోబెట్టుకొని మస్తాన్ సాయికి ఫోన్ చేసి, రాజ్ తరుణ్ అంత దుర్మార్గుడు, నన్ను మోసం చేశాడు, మస్తాన్ సాయి చాలా మంచివాడు, అతనికి నాకు మధ్య ఏమీ లేదు, మరి ఎందుకమ్మా కేసు పెట్టావు, ఇదిగో ఈ ఎఫ్ఐఆర్ నీది కదా అంటే అదే మీరు అన్నట్టుగా పోనీ అవన్నీ సంగతి. ఎందుకంటే మస్తాన్ సాయికి సంబంధించి అప్పుడు ఏమొచ్చి తను హీరో ఉంది, ఇప్పుడేమో విలన్ అంటోంది. అప్పుడు రాజ్ తరుణ్ విలన్ అంటోంది, కానీ కావాలంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మస్తాన్ సాయి అంశానికి తెర మీదకి వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ నాకు రాజ్ తరుణ్ కావాలి, నేను కాళ్ళు పట్టుకుంటా ఉంటుంది. నమ్మడానికి వేయడానికి రెడీగా ఉన్న రాజ్ తరుణ్ కనుక ఒప్పుకుంటే లావణ్య మానేస్తుంది అనుకుంటున్నారు. ఇవన్నీ ఏమిటి మానేస్తుంది? ఈ ఇష్యూస్కి సంబంధించి ఆవిడికి ఏం కావాలి ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆవిడికి ఇల్లు కావాలి, ఆవిడికి 2 కోట్లో 10 కోట్లో ఎంతో డబ్బులు కావాలి. సో ఇవి తీసుకొని ఫైనల్గా అమెరికా చెక్కేసి అక్కడ సెటిల్ అయిపోవాలి అనేది ఆవిడ ఉద్దేశంగా. ఆవిడతో బాగా క్లోజ్గా ట్రావెల్ చేస్తున్న ఒక వ్యక్తి ఆవిడ ఆ ప్లాన్ చెప్తే విని చెప్పాడు నాకు, ఆ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర. సరే అసలు విషయానికి వస్తే, మీ పుణ్యమాని మస్తాన్ సాయి అప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఎందుకు? సభాముఖంగా వచ్చి మస్తాన్ సాయి నన్ను ఏం చేయలేదు, రేపులు కాదవి, మాకేదో చిన్న గొడవ, ఆ గొడవని కావాలని రాజ్ తరుణ్ మస్తాన్ సాయి మీద కేసు పెట్టించాడు అని చెప్పి అది వాడికి వీడియో ప్రూఫ్ రేపు కోర్టులో సబ్మిట్ చేసుకుంటే వాడికి ఈజీగా బయటపడిపోతాడు. వాడు మీకు నాకు కూడా రుణపడి ఉన్నాడు. ఎందుకు అంటే, నేను ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఎప్పుడైతే దండయాత్ర మొదలెట్టానో వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాం. ఆ రోజున వచ్చి వాళ్ళు ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారు. ఆ కవరింగ్ వల్ల వాడు సేవ్ అయిపోయాడు. వాడు సేవ్ అయిపోవడంలో ఇప్పుడు డబ్బులు రావట్లే. ఇప్పుడు డబ్బులు ఎట్లా రావాలి? చూసింది రకరకాలుగా ట్రై చేసింది, ఫైనల్గా వెళ్ళి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది. ఈ హార్డ్ డిస్క్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి, అంటే భార్య వీడియోస్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వీడియోస్, ఇవన్నీ బయట పెడతా, డబ్బులు ఇస్తావా చస్తావా, 50 లక్షలు. ఆ ఆడియో కూడా వచ్చింది కదా చాలా క్లియర్ కట్గా, చింటూ ఈవిడ కలిసి మాట్లాడుకుని ఉంటారు. వాడు నాకు ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు, ఇద్దరికి ఇవ్వలేదు, మోసం చేశాడు, 50 లక్షలు ఇస్తాను, వాడు మనం మోసం చేశాడు, బాగా అయింది, సింపుల్. సో ఇప్పుడు ఈ వీడియోస్ని పెట్టుకొని గత 3 నెలల నుంచి మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ 3 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంటే వీడికి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది.
ఆ టెన్షన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఈ వీడియోస్ కొన్ని డార్క్ వెబ్సైట్స్లో పెట్టి ఆ లింకులు వాళ్ళ హస్బెండ్స్కి వాళ్ళ నాన్న వాళ్ళకి పంపిస్తారు. ఇంకోటి గమనించండి, ఇక్కడ చాలా క్లియర్ కట్ క్రిమినల్ మెంటాలిటీ ఏంటంటే డైరెక్ట్గా పంపించేది. ఇదిగోండి మీ కూతురు వీడియోస్ అని చెప్పి, లేకపోతే మీ భార్య వీడియోస్ అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకి పంపించదు. ఎందుకంటే అలా పంపించామంటే డైరెక్ట్ సాక్ష్యం దొరుకుతుంది. ఈవిడ ఎలా పంపిస్తుంది చాలా తెలివిగా, ఇదిగోండి అదేదో వెబ్సైట్లో మీ అమ్మాయి వచ్చాయి చూసుకోండి బాగుంటుంది కదా, ఈ మస్తాన్ గాడు చాలా దరిద్రుడు, వీడు ఇట్లాంటివన్నీ కూడా దాన్ని పెట్టేసి డబ్బులు చేసుకుంటుంటాడు, మీరు కొంచెం చూసుకోండి అని చెప్పండి. అంటే అక్కడ వాడిని చెడ్డ చేయడం, ఈవిడికి డబ్బులు వస్తాయి డార్క్ వెబ్సైట్లో, ఎందుకంటే డబ్బులు కావాలి ఈవిడికి. అండ్ మస్తాన్ సాయితో వేరే అమ్మాయి ఉండకుండా వాళ్ళని కూడా టార్చర్ చేసిన ఒక ప్లెజర్. ఇవన్నీ చేస్తూ ఒక అద్భుతమైన క్రిమినల్ ప్లాన్, అదే ఈ ప్లాన్. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ పెట్టుకొని వాళ్ళందరికి పంపిస్తుంది. సో వీళ్ళు రగిలిపోయి ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరు వీళ్ళందరూ మస్తాన్ సాయి మీదకి ఇచ్చేసి, ఎవరి నువ్వు మంచివాడు అనుకుంటే ఇంత దరిద్రుడు పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంది. వాడికి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఏదైనా చేసి నా హార్డ్ డిస్క్ నేను తెచ్చుకోవాలి, లేకపోతే నా పెళ్ళాం పరువు, లేకపోతే వీళ్ళందరి పరువు గంగలో పోతుంది, ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవాలి అంటే నువ్వు డబ్బులు హార్డ్ డిస్క్ తీసుకో. 50 లక్షలు వీడికి 50 లక్షలు ఇచ్చే ఉద్దేశం. ఒకవేళ 50 లక్షలు ఇచ్చినా అక్కడితో ఆగిపోతుందా? మళ్ళీ ఇంకో 50 లక్షలు అడిగితే ఆ హార్డ్ డిస్క్ ఇంకేదైనా సరే చేసి ఉండొచ్చు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో తెచ్చి తీరాలని చెప్పి మళ్ళీ మంచిగా మాట్లాడి, సరే అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అప్పటిదాకా 20,000 30,000 అలా ఇచ్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఫైనల్గా ఆ రోజు వెళ్ళి ఆ ఇంట్లో ఏదో చేసుకొని మొత్తానికి హార్డ్ డిస్క్ తీసుకురాబోతుంటే ఇది అదనగా చెప్పేసి వెంటనే పెద్ద గొడవ జరిగిపోయింది. గొడవ జరిగిపోతే 100కి ఫోన్ చేశారు. 100కి చేసిన తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి గొడవ అంటే, సార్ వీడు నన్ను కొట్టేసి చంపైపోయాడు సార్. ఎందుకమ్మా నిన్ను వాడిని చంపుతాడు అంటే, సార్ వాడి హార్డ్ డిస్క్ వాడేం చెప్పాడు, సార్ నా హార్డ్ డిస్క్ తీసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది సార్ గత 3 నెలల నుంచి, ఇమ్మంటే ఇవ్వట్లేదు. అంటే ఏముంది ఆ హార్డ్ డిస్క్లో అంటే, సార్ మా ఆవిడికి నాకు పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ ఏవో ఉన్నాయి సార్, అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తాను సార్. అంటే ఏమన్నా నిజమేనా వాడిని తీసుకొచ్చి నువ్వేం చేస్తావు అంటే, అప్పుడు అమ్మ ఏం చెప్పాలి బేసికలీ, అవును సార్ వాడిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దొరికిపోతుంది కదా. ఆమె ఏం చెప్తుంది, లేదు సార్ వీడు ఒక ఉన్మాది, వీడు నాకు కూడా పెట్టుకొని ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అందుకే నేను వాడిని తీసుకొచ్చి ఇలా అమ్మాయిలందరినీ కాపాడే ప్రయత్నం చేశాను అని చెప్పి అక్కడ కలరింగ్ ఇచ్చేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఏదో ఇది చేసినట్టు. అండ్ ఈ 3 నెలల నుంచి వీడు చేసిన పని ఏంటంటే, ఈ హార్డ్ డిస్క్లో ఈవిడికి అగ్నిస్ట్గా ఉన్న ఈవిడికి కావాల్సి వచ్చేవన్నీ ప్లాన్ చేసింది దాంట్లో. ఓకే, లైక్ ఈ అమ్మాయి ప్రస్తుతం ఇంకో అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి మీద ఆల్రెడీ ఇట్లాగే బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి నర్సింగ్ ప్లేస్లో కేసు పెట్టింది. ఓకే, ఆ అమ్మాయి పాత వీడియోస్ ఆల్రెడీ మనం కొన్నాళ్ళ క్రితం వేసాం, ప్రీతివి కావచ్చు, స్వాతివి కావచ్చు, వీళ్ళందరివి కూడా పాత మన సీజన్ 1లోనే ఇవన్నీ కూడా బ్రాడ్కాస్ట్. మళ్ళీ అవే వీడియోస్ వీటిలో కూడా ఓకే జొప్పించి ఇంకా ఆవిడకి కావాల్సినవి ఏవి కావాలంటే ఆ కాల్ రికార్డ్స్ అన్ని కూడా దాంట్లో పెట్టి, ఇదిగో ఇది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికింది, ఇదిగో ఇది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికింది, రేపు మొన్న ఎప్పుడు కేటీఆర్కి సంబంధించిన వీడియో కూడా ఏదో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికింది, ప్రతి దాంట్లో పడేసి అంటే ఒక సంచలనం చేస్తే, ఇప్పుడు కేటీఆర్ గారిని పేరు చెప్పారనుకోండి, అధికార పక్షం వాళ్ళ సపోర్ట్ ఏమైనా దొరుకుతుంది. ఇంత క్రిమినల్ మెంటాలిటీ అనమాట. ఇలా ఆలోచించి ఇవన్నీ కూడా దాంట్లో చొప్పించి ఆ హార్డ్ డిస్క్ని. కానీ ఇక్కడ అంటే ప్రైవేట్ వీడియోస్ అనుకున్నప్పుడు ఎవరి అభ్యంతరం అంటే ఎవరైనా అభ్యంతరం ఉంటే దే హ్యావ్ టు డిలీట్ దాట్. అభ్యంతరం లేకుండా వీడియోస్ ఉంటే వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్ అది. సో ఇంకొకరికి ఇష్యూ ఉండదు, అది లీగల్గా కూడా దాదాపుగా నిలిచే అవకాశం ఉండవు టు మై నాలెడ్జ్. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు తిను కేసు పెట్టిన నేపథ్యంలో నిలుస్తుందా? ఆవిడ పెట్టిన కేసు అదే కాదండి బాబు, మన మీడియా సోదరులు ఎందుకు ఇలా తప్పుడు ఇది చేస్తున్నారు. ఆవిడ పెట్టిన కేసు సెక్షన్ 109, మిగతా చాలా చిన్న చిన్న సెక్షన్స్. 109 అంటే ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది వీడి మీద, దానికైనా రిమైండ్ అయ్యాడు తప్ప మిగతా చిన్న చిన్న సెక్షన్స్లో అసలు వేరే అమ్మాయి వీడియో అటెంప్ట్ మర్డర్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు దాని కనెక్టివిటీ దీనికి ఉంది కదా. కానీ వేరే అమ్మాయిల వీడియోలని వీడు పెట్టుకున్నాడంటే ఆ అమ్మాయి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వాలి తప్ప నువ్వు వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇస్తావు? ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు ఇంతమంది అన్యాయం అయిపోతున్నారు అన్నారు కదా, ఇంతమంది అమ్మాయిలు ఒక్క అమ్మాయిన ముందుకు వచ్చి కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఎందుకంటే కానీ వచ్చింది ఒక్క అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయి మన స్టూడియోకి వచ్చి మేము కూడా మాట్లాడినప్పుడు అది మా ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ అని కూడా చెప్పుకున్నా. అంతేకాదు లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుందని కూడా చెప్పింది. లావణ్య గత 3 నెలలుగా బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ వీడియోలు పెట్టుకొని నన్ను. మా ఆయనకి పంపించింది, స్వామి మాల్లో ఉంటే పంపించిందట చండాలంగా. అది చచ్చిపోయే స్టేజ్లో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి యాక్చువల్గా అదేదో మనం వేయలేదు అట్లాంటివి, మన జర్నలిస్ట్ వేయలు చేస్తారు. బట్ కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు అవి అసలు బ్లర్ కూడా ఉన్నట్లేదు అట్లాగే వేసేసారట. అంటే సో తీపిచ్చమని చెప్పి చేస్తున్న అప్పుడు నాకు తెలిసింది. అంటే చాలా క్లియర్ కట్గా ఎవరైతే అమ్మాయిలు ఇతని వల్ల నష్టపోయారని ఈ అమ్మాయి ఆరోపిస్తుందో ఆ అమ్మాయిలు చాలా క్లియర్ కట్గా లావణ్య మమ్మల్ని గత 3 నెలలుగా వేధిస్తోంది ఇవి పెట్టుకొని
అని చెప్తుంటే వినే నాదుడు ఎక్కడ? నిజం బయటకు ఎలా వస్తుంది? నిజానికి అమ్మాయిల జీవితాలన్నీ బయట పెట్టి వాళ్ళని బజార్ని పడేసి ఇవాళ మస్తాన్ సాయి ఒక కామాంధుడు అని చెప్పి వాడి మీద నెట్టేసాడు నెపం. ఎందుకంటే చాలా సింపుల్. వాడు నిన్ను చంపాలనుకున్నాడా? ఎందుకు? హార్డ్ డిస్క్ కోసం. హార్డ్ డిస్క్ ఎందుకు అంటే వాడి ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి. వాడి ప్రైవేట్ వీడియోస్ నువ్వేం చేసుకుంటా అంటే అప్పుడు చెప్పాలి కదా సమాధానం. అప్పుడు వేసిన మ్యాప్ ఇది. ఓకే, సింపుల్. ఇక ఈవిడ అహల్య అమాయకురాలు, పాపం ఈవిడ వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయి. ఈవిడ పాపం అలాంటి వీడియోస్ ఎందుకు పేర్లు చేసింది? కొంచెం హైట్ చేసే ప్రయత్నం చేద్దాం. యా, అదేంటిది ఆ వీడియోస్లో నావి కూడా ఉన్నాయి. నన్ను అలా ఎందుకు మీరు ఆ వీడియోస్ ఇస్తారంటే ఏముందండి, ఒక ట్యాబ్లెట్ ఒక లిక్విడ్ వేసేసి ఇచ్చేస్తారట. అది ఇచ్చేయంగానే అలా అయిపోతారట. అలా అయిపోయి అలా చేసేస్తారట. అంటే అంత అమాయకురాల అంటే ఇప్పుడు ఆ పని ఈవిడ కూడా చేసి ఉండొచ్చు కదా. కానీ మళ్ళీ ఆ పాయింట్కి వస్తే బాస్ ఇది రిపీట్గా అడిగినట్టు ఉంటుంది. కానీ ఎందుకు అంటే ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వాళ్ళు మ్యూచువల్గా ఇష్టపడి చేసుకున్న తర్వాత ఇన్ ద సెన్స్ ఆ ఫొటోస్ కావచ్చు లేకపోతే వీడియోస్ కావచ్చు ప్రైవేట్గా వాళ్ళు అనుకున్న తర్వాత ఓకే అది వాళ్ళ ఇష్టానికి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని డిస్టర్బ్ చేయడం వల్ల కలిసి వచ్చేదేంటి? కలిసి వచ్చేది ఏంటి అంటే ఆవిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచాలి కదా 50 లక్షలు. ఎందుకంటే ఒకళ్ళు ఇవ్వకపోతే బయట పెడతాం. అందుకనే కదా వాడు నరాలు చిట్లిపోయి ఏదైనా సరే నేను తెచ్చుకోవాలని చెప్పి వెళ్ళి అక్కడ బుక్ అయిపోయింది వాడు. అందుకనే కదా అసలు విషయం. ఈవిడ నిజంగానే అలాంటి అమాయకురాలు అయ్యి ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్తో కన్వర్సేషన్ వినండి. అక్కడ ఈవిడ అమాయకురాలు కనిపిస్తుందా మీకు? ఒకసారి వీలైతే ప్లే చేయండి, అది ప్లే చేయండి, నేను చెప్తా. పాపం ఆయన అమాయకుడు, అక్కడ పోలీస్ ఆఫీసర్ అమాయకుడు, ఈవిడ రక్తాల్లో చెట్టు గోకుతుంది. దయచేసి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది ఈవిడ విశ్వరూపం అసలు రూపం. ఏ ఛానల్లోనూ ప్లే చేయట్లే ఆవిడ నిజ స్వరూపం చూపిస్తా ఉంటే. ఈవిడేమో ఏం చెప్తే అది నమ్మేసి అవునండి పాపం అమాయకురాలండి మీరు, అయ్యో మీకు బలవంతంగా ఇచ్చారండి. నిజానికి ఈవిడ చేస్తుంది. ఆయన్ని సార్ మీరు ఎక్కడుంటారు సార్? 25 కిలోమీటర్ల అవతల ఉన్నానమ్మా, అయినా నేను వస్తాను సార్, అక్కడ కాంపౌండ్ ఉంటుంది, నేను గోడ దూకి వస్తాను సార్, నేను గలీజ్దాన్ని సార్, నాకు కసి సార్, నాకు రెచ్చగొట్టాలంటే ఇష్టం సార్. సో ఇవన్నీ కూడా పాపం మస్తాన్ సార్ చేయించాడు కదా. అండ్ వాడికి ఫోన్ చేసి చెప్తాను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను కాప్స్ని ఉంచుకున్నట్టు నేను కూడా ఉంచుకుంటాను. అంటే ఈవిడ చేసే ప్రతి ఏదో పని మస్తాన్ సాయి చేయించాడు. అంతకుముందు ఈవిడ చేసిన ప్రతి ఏదో పని రాజస్థాన్ చేయించాడు. ఎవడో ఒకటి చేయించాడు. వాళ్ళు చెప్పడం వల్ల చేశాను, ఆ విలేకరు చెప్పడం వల్ల చేశాను, లేకపోతే ఈయన చెప్పడం వల్ల చేశాను. అంటే ఇక్కడ ఎందుకు జర్నలిస్ట్ని ఇంక్లూడ్ చేస్తోంది, పోలీసులను ఇంక్లూడ్ చేస్తున్న పరిస్థితి? చాలా సింపుల్ సార్. ఏంటి లక్ష్యం ఏంటి? ఇన్ఫాక్ట్ చాలా పేరెంట్స్కి సంబంధించి కూడా అభ్యంతరకర భాష మాట్లాడిన వీడియో, సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకు ఇటు జర్నలిస్టులకి సంబంధించి దానికి టార్గెట్ చేయడం జరుగుతోంది? దాంతోపాటు గేమ్ మొత్తం నడిచేది ముగ్గురుతోటి. అందులో ప్రధానంగా పోలీసులు, రిపోర్టర్స్ అండ్ లాయర్స్. వీళ్ళ ముగ్గురిని మన జేబులో పెట్టుకోవాలి. ఎలా? కొంతమంది డబ్బులు ఇచ్చి పెట్టుకోగలరు, కొంతమంది ఈ రకంగా సెడ్యూస్ చేసి. సో పోలీస్ ఆఫీసర్ని ఎలా సెడ్యూస్ చేసిందో మనం కళ్ళ కట్టుకట్ట చూసాం. ఒకవేళ అభ్యంతరకరంగా ఉంది కాబట్టి ఆ వీడియోని ప్లే చేయలేకపోతున్నాం. జనాలకు నిజం ఎట్టా తెలుస్తుంది సార్? అభ్యంతరకరంగా ఏమి లేదు దాంట్లో, అభ్యంతరకరంగా ఏమి లేదు, మీరు ప్లే చేయొచ్చు. కాస్త అభ్యంతరకరంగానే ఉందిలేంటి అది. యా, కంటిన్యూ. కానీ దాంట్లో నేను చాలా క్లియర్ కట్గా అడుగుతున్నాను, ఆయన చేసిన తప్పేంటి? ఆయన వద్దు అంటున్నాడు. కొంత చనువు ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఆయన ఏమన్నా సరే అమ్మ నువ్వు వచ్చి ఇట్లా నా దగ్గర ఇట్లాంటివన్నీ చేస్తే నేను నీ కేసు చూస్తాను, నీ కేసు బయట పడేస్తాను అని ఆయన ఏమన్నా అన్నాడా? ఈవిడే నేను గొడవ దూకెళ్తా, నేను రక్కుతా, నేను బరుకుతా, ఇలాంటి మాటలన్నీ. సో సరే, ఒకటి పోలీస్ ఆఫీసర్స్ని ఈ రకంగా సెడ్యూస్ చేసి కేవలం ఈయన ఒక్కడే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? కాప్స్, COPS ఇంకా ఉన్నారు సార్, అధికారులు ఉన్నాయి, ఆ రికార్డులు కూడా ఉన్నాయి. అది మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వినొచ్చా? వద్దు అంటే అభ్యంతరకరంగా ఏమైనా ఉన్నాయంటారు దాంట్లో? అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవిడెన్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. ఓకే, అంటే నేను అంటుంది ఏంటంటే పోనీ మీకు అదే అభ్యంతరకరంగా ఉంది అనుకుందాం, కాంటెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? దాంట్లో ఏమైనా బెదిరింపులో లేకపోతే కాన్వర్సేషన్ ఏమైనా ఉండింది? అంటే ఇంతకుముందు అదే పీస్కి సంబంధించిన ఒక అధికారితోటి మీరు వింటానంటే మీరు బీప్ వేసుకుంటారంటే ఇది లైవా లేకపోతే లైవ్ అయితే సరే దాంట్లో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓకే, అది కాంటెక్స్ట్ చాలా సింపుల్ గా చెప్తాను మీకు, అర్థమయ్యేది చెప్తా. మస్తాన్ సాయితో ఈవిడ మాట్లాడుతుంది. మస్తాన్ సాయి నన్ను ఇరికిచ్చాడు. ఐ డూ వన్ థింగ్, ఒక్కసారి నాకు మీ నెంబర్ నాకు ఇవ్వండి, సో దట్ మీరు నాకు పంపించండి, నేను వాళ్ళకి పంపించేది బీప్ వేద్దాం దానికి, సో దట్ దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శేఖర్ భాష ప్లీజ్ కంటిన్యూ.
సో ఈవిడ చెప్తుంది మస్తాన్ సాయి నన్ను బలవంతంగా అట్లా చేశాడు చేశాడు అంటది కదా. కానీ ఆ ఆడియోలో ఏమంటదంటే చాలా క్లియర్ కట్గా, మస్తాన్ సాయి నువ్వు నాతో పడుకున్నావు, నేను ఎల్లుని, ఓకే ఎల్లుని కదా, కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇచ్చి మాట్లాడరా, డబ్బులు ఇచ్చి మాట్లాడు, ఉత్తిగా ఎందుకు పడుకున్నావు, చాలా క్లియర్ కట్గా చెప్తుంది. అంటే ఒక వేశ్యకి వీటుడికి ఉన్న సంబంధం మన మధ్య అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆవిడ చెప్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే? సిఐ సార్కి అన్నీ చెప్తున్నా, సిఐ, ఇట్స్ నాట్ డిఐ, ప్లీజ్ మైండ్ ఇట్, సిఐ సార్కి అన్నీ చెప్తున్నా, నీ డాక్యుమెంట్స్, నీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పంపించా, ఏం పీక్తావు అంటుంది. అండ్ చాలా క్లియర్ కట్గా డ్రగ్స్ చేస్తూ ఉంటుంది, ఇట్లా చూపిస్తుంది, ఇదిగో నేను డ్రగ్స్ తీసుకుంటున్నా, ఇది పైపు, ఇది ఏం పీక్తారు నన్ను, కావాలంటే నార్సింగి పోలీస్ జంక్షన్లో కొడతా నన్ను అడిగేవాడు ఎవడు. ఇప్పుడు కళ్ళ ముందు సిస్టమ్స్ని కరప్ట్ చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. సరే పోలీస్ ఆఫీసర్స్తో ఇలా, లాయర్స్తో జనరల్గా లాయర్కి వకాలతో ఎక్కడ ఇస్తారండి? ఆఫీస్లో ఇస్తారు. ఈవిడ స్విమ్మింగ్ పూల్లో ఇస్తుంది. చూసారా మీరు? ఆయన ఆ వీడియోకి సంబంధించి స్విమ్మింగ్ పూల్లో లాయర్తో ఏం చేస్తున్నారు ఆయన అంటే, ఆయన ఒకప్పుడు ఈవిని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అనుకున్నప్పుడు ఈయన వెళ్ళి సేవ్ చేశాడట. మరి నేను నిలబెట్టిన ప్రాణం అలా ఊరికే పోకూడదు, పాప ఆవిడ ఎక్కడ మునిగిపోతుందో అని అనుక్షణం ఆవిడ వెంటాడుతూ ఆవిడ కాపాడుతున్నాడా? అలా అనుకో. సరే లాయర్స్ని అలా, ఇక రిపోర్టర్స్ని, కొంతమంది రిపోర్టర్స్ని అక్కడ పేర్లు మెన్షన్ చేయడం ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలుగా మాట్లాడుతున్న సందర్భంలో మందు పార్టీలు ఇవన్నీ ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళతో ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని, ఇగో ఇది రాయండి, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి కొంతమందిని ఫ్లర్టింగ్ చేసి వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాళ్ళతో ఆవిడకి అనుకూలంగా రాయించుకుంటూ ఆవిడకి అగెనిస్ట్గా వచ్చే ఏ వార్తను కూడా బయటకు వేయకుండా. బట్ వాట్ షీ విల్ గెట్? ఓకే, అంటే నిజాన్ని ఎవరు శాశ్వతంగా కప్పుపుచ్చలేరు. ఎందుకంటే ఒకటే సార్, మీరు కనీసం ఎవరైతే సరే ఆ రిపోర్టర్ వదిలేయండి, ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఛానల్కి సంబంధించి కనీసం ఒక ప్రోగ్రామ్ కింద, ఇప్పుడు వాళ్ళు ఇవి చాలా అమాయకురాలుగా, పాపం రాజధానికి క్షమాపణ చెప్పింది, ఎంత అమాయకమైన పిల్ల, క్షమించేయండి అందరూ, ఆవిడ చాలా మంచిది అనే కోణంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ అడగాల్సిన క్వశ్చన్ అడగట్లేదు. చాలా సింపుల్ క్వశ్చన్ సార్. ఏమడుగుతారు? ఆయనతో ఆ పోలీస్ ఆఫీసర్తో ఎందుకు అలా రక్తాలు వచ్చేట్టు గోపుతూ మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే, అది నేను మాట్లాడుతున్నప్పుడు నేను కాదు రికార్డ్ చేసింది, ఎవడు రికార్డ్ చేశాడు అనేది ఇమ్మెటీరియల్, నువ్వు ఎందుకు ఆయన్ని ఫ్లడ్ చేస్తున్నావు, ఎందుకు ఆయన్ని సెడ్యూస్ చేస్తున్నావు అని అడగాలక్కర్లేదా? అడగరు. ఎందుకంటే ఆవిడకి డబ్బా కొడుతున్నారా, ఆవిడకి జాకెల్ లేపి మరీ లేపుతున్నారా? ఇప్పుడు పోయిన ఇమేజ్ని ఏదో రకంగా తీసుకురావడానికి కళ్ళ ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన డ్రగ్ పెడ్లర్, ఆ చెంచల్గూడ జైల్లో రూమ్మేట్ ఎవరో తెలుసా ఇవిడికి? ఎవరో మోసానో ఎవడో ఆవిడ 4 ఏళ్ళు ఈ కేసులో ఇరుక్కుంటే 200 గ్రాములు ఎంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. బాగా పెద్ద అమౌంట్ కాబట్టి ఆవిడకి గట్టిగా పడింది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ్ని రూమ్లోకి తీసుకొని ఇదే కోకాపేట వెళ్ళాలో పార్టీ ఇచ్చింది. సచ్ ఈస్ హర్ క్రిమినల్ యాక్టివిటీస్. బట్ ఇప్పుడు అంటే మేబీ మార్పు అనే మాట మాట్లాడుకోగలిగేది ఇక్కడ, ఎందుకంటే తను మాట్లాడిన వీడియోస్ ఈ మధ్య మీరు చూసారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ తన మీడియా ముందుకు రావడం, మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో జరిగింది ఏదో జరిగింది, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అంటూ కాళ్ళ మీద పడతానంటుంది. ఈ మార్పును ఎలా చూస్తారు మీరు? నిజంగా మారింది అనుకోవాలా సార్? ఇప్పుడు నిజంగా మారితే ఇవి నేను చేసిన తప్పులు ఓకే అని రాసిచ్చి దానికి తగిన శిక్ష అనుభవించి తర్వాత బయటకు వచ్చి అప్పుడు మాట్లాడు. ఓకే, నేను మారిపోయాను కాబట్టి ఇంకా ఆ ఇల్లు నాదే, ఆ ఇల్లు ఆవిడదే అంట. నేను మారిపోయినా సరే మరి రాజ్ తరుణ్ నన్ను క్షమించు, నీ మీద తప్పుడు కేసు పెట్టానని చెప్పి చెప్తున్నావు కదా, తప్పుడు కేసు పెట్టావు, ఎంత రక్కస్ అయింది, ఆయనకి ఎంత ఇమేజ్ డ్యామేజ్ అయింది, దాక్కుని ఉన్నాడే ఒక వారం రోజుల పాటు, ఆయన తప్పు లేకపోయినా కూడా ఇంత మీడియాని వీళ్ళందరినీ మోసం చేసావు కదా నువ్వు, మనల్ని మోసం చేసింది కదా ఇక్కడికి వచ్చి, ఇంత మోసం చేసిన ఆవిడ జస్ట్ అది సారీ అండి అంటే అయిపోయిందా? దానికి తగ్గ శిక్ష పడాలా వద్దా? డ్రగ్స్ చేసావు, ఎవరైనా సరే మీరు ఎప్పుడు డ్రగ్స్ చేశారని అడిగితే నీకు కూడా సమాధానం దాటేస్తుంది. రైట్, తల్లిదండ్రులతో మాట్లాడిన భాషలో ఏంటి ఆ కాన్వర్సేషన్? ఎందుకంటే మీరు ఈ అంశానికి సంబంధించి చాలా డీప్గా మీరు ఇప్పుడు వాళ్ళు నాకు అలవాటు చేశారు, వీళ్ళు నాకు అలవాటు చేశారని చెప్తుంది. ఇది ఎప్పుడో సంగతి. ఆవిడ ఇంటర్మీడియట్ ఆ టైంలో వాళ్ళ తల్లితో ఆవిడ అప్పట్లో ఇవి కాదు కదా గంజాయి, ఎందుకమ్మా ఈ గంజాయి అని చెప్పి వాళ్ళ తల్లి అడిగితే వాళ్ళ తల్లిని పట్టుకొని నోర్మల్ ఎల్ అంటది. ఎల్ తల్లిని కన్న తల్లిని ఎల్ అన్న మనిషికి నా ఉద్దేశంలో అసలు
సమాజంలో ఉండే అర్హత లేదు. అటువంటి సంస్కారవంతమైన మహిళని కూర్చోబెట్టి ఇవాళ ఆవిడ పాపం అమాయకురాలు, ఆవిడ అందరూ ఇరికిచ్చారు. వాళ్ళ తల్లిని బ్లాక్మెయిల్ చేసిందని చెప్తుంది. మీరు నెక్స్ట్ ఆడియో వినండి. తల్లిని 30 లక్షలు 20 లక్షలు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి తల్లి దగ్గర తీసుకొని గోవాకి పోయి డ్రగ్స్ తీసుకొని ఇంకా పెట్ట చేసుకుంటున్నావు, వద్దు అని చెప్పినా కూడా వినకుండా చేస్తుంది. అక్కడ తాగల ఆవిడ ఇంటర్మీడియట్లో ఉండగానే వాళ్ళ రూమ్మేట్స్కి బలవంతంగా మందు అలవాటు చేయడం. ఆ టైంలోనే ఇంకా సరే ఆవిడ అక్రమ సంబంధాల గురించి మాట్లాడనే వద్దు, అది ఆవిడ పర్సనల్ చాయిస్, ఎంతమందితో తిరిగింది అనేది మనకు అనవసరం లేదు. కానీ అవి బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆవిడ వేరే వాళ్ళ మీద నిందేయడం వల్ల కదా. ఇప్పుడు రాస్తారు నాకు అన్యాయం చేశాడంటే నువ్వు శుద్ధపోసావా? ఫస్ట్ నీకు అడిగే అర్హత ఉందా? లాయల్గా ఉంటే నాకు అతనే మొగుడు అని చెప్పి అడుగు. నువ్వు మస్తాన్ సాయితో, చింటూతో, ఇంకా వాళ్ళతో వీళ్ళతో ఇన్ని సంబంధాలు పెట్టుకొని ఒక లాయల్టీ లేని మహిళకి మొగుడిని అడిగే అర్హత ఉందా? సింపుల్ క్వశ్చన్. సో అవి అందుకు బయటకు రావాల్సి వచ్చింది. అసలు ఈవిడ చేసిన పనుల్లో బిగ్గెస్ట్ క్రైమ్ ఏంటి చెప్పనా? అనుక్షణం చేసే క్రైమ్ బ్లాక్మెయిల్. ప్రతి ఒక్కళ్ళని ప్రతి క్షణం. బట్ ఏంటి ఓకే బ్లాక్మెయిల్ ఒక సర్టన్ టైం వరకు చేసిన తర్వాత అరే నేను చేస్తే నేను దొరికిపోతే నాకు ఇంత బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు బ్యాడ్ నేమ్ మాట పక్కన పెడతాం, నా జీవితం నాశనం అయిపోతుంది సర్టన్ లెవెల్ దాటేస్తాయి. సో అలాంటి రిగ్రెట్ ఉండదా సార్? పోలీసులని జేబులో పెట్టుకుంటే రిగ్రెట్ ఏముంటుంది? రా నార్సింగ్ పీస్కి చూసుకుందాం, ప్రతి దానికి మాట అన్నారు కాబట్టి ఒకరో ఇద్దరు ఉండొచ్చేమో కొంచెం ఆ బోర్డర్ లైన్ దాటేవాళ్ళు. బట్ వ్యవస్థ అలా ఉండదు కదా, ఎక్కడ దగ్గర ట్రిగర్ అవుతుందిగా పాయింట్. అప్పుడు మళ్ళీ ఈ మొత్తం రిపర్కషన్స్ అన్ని భరించాల్సి ఉంటుందిగా. ఖచ్చితంగా అదే అంటున్నాను. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, చెడ్డవాడు ముందుగా సుఖపడవచ్చు కానీ ఫైనల్గా ఓడిపోయి తిడతాడు. అది ఇవాళ కాకపోయినా రేపైనా సరే సిన్సియర్ ఆఫీసర్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆవిడకి పడే శిక్ష పడుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆవిడ కేసు అక్కడ ఉంది సార్. ఏది వరలక్ష్మి కేసు అదే ఏపీఎస్లో ఉంది. తర్వాత నెక్స్ట్ రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో దొరికిపోయిన కేసు కూడా అక్కడే ఉంది. మీరు తమాషా చూడండి, చాలా దారుణమైన విషయం ఏంటంటే ఆవిడ ఇరుక్కున్న తర్వాత డ్రగ్ కేసులో 3 కేసులు వచ్చినాయి, సెన్సేషనల్ కేసులు. ఒకటి రాజ్ తరుణ్, ఇంకొకటి హర్ష సాయి, ఇంకొకటి జానీ మాస్టర్. 3 కేసులు ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ దాటిపోయి ఛార్జ్ షీట్ స్టేజ్లో ఉన్నాయి. ఈవిడది ఇంకా ఛార్జ్ షీట్ కాల, అంతకన్నా ముందున్న కేసు ఛార్జ్ షీటే కాల, ఏకంగా క్వాషే చేసేస్తారట. కళ్ళ ముందు రెడ్ హ్యాండెడ్గా వీడియో ఉంది, క్వాష్ చేసేస్తారట. సో అన్నిటికంటే దారుణం ఏంటంటే సార్, ఒక క్రిమినల్, ఎంత క్రిమినల్ బ్రెయిన్ అంటే, నాకు ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరెండి చెప్పాడు ఒక ఆయన, ఆవిడతో ట్రావెల్ చేసిన మనిషి, నా దగ్గర రికార్డ్ కూడా ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే డ్రగ్స్ ఎలా చేస్తుంది, పటాన్ చెరుకు పోయి అక్కడ ఏదో ఆడియో ఉంది వినిపించగలరా? మీకు మాత్రం పర్సనల్గా అనిపిస్తాను, మీరు చేశారు. ఎందుకంటే అతను మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఓకే గాట్ ఇట్. సో పటాన్ చెరుకు పోయి అక్కడ నా సెగ్మెంట్ తీసుకుంటుంది. అది ఎంతో ఎన్ని గ్రాములో ఎంతో కానీ తీసుకుంటుంది. తీసుకునే ముందు ఆవిడకి డౌట్, ఎవడైనా నన్ను ఎరికించకపోతాడా, లేకపోతే నేను పొరపాటున దొరికిపోతే ఏంటి పరిస్థితి. సో వెళ్ళే ముందేట నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి మెయిల్ పెడుతుంది. ఏమని, ఇలా పర్టికులర్ పలానా పటాన్ చెరువులో ఏదో డ్రగ్స్ యాక్టివిటీ జరుగుతుంది, మీరు వచ్చి ఏదైనా సరే చెయ్యండి అని చెప్పి మెయిల్ పెడుతుంది. చాలా తక్కువ షార్ట్ నోటీస్లో పెడుతుంది, 1 డే లేకపోతే ఒక 1 అవర్, అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి చేసేంత లేని టైంలో పెడుతుంది అనమాట. ఓకే, వెళ్ళి తెచ్చుకుంటుంది. ఒకవేళ కనుక ఆ టైంలో ఇదేంటి సెంట్రల్ వాళ్ళకి పెడుతుంది, సెంట్రల్ నార్కో బ్యూరోకి పెడుతుంది. పొరపాటున ఇక్కడ ఎవరన్నా స్టేట్ వాళ్ళు ఎవరన్నా సరే, లేకపోతే ఆ పోలీస్ వాళ్ళు ఎవరన్నా సరే, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా లోకల్ పట్టుకున్నారనుకోండి, ఎందుకంటే ఈవిడే కదా అవతల వాడిని కూడా ట్రాక్ చేస్తుంటారు కదా. అవును, దొరికిపోతే ఈవిడ కూడా దొరికిపోయింది అనుకోండి, వెంటనే ఈవిడిచ్చే కవరింగ్ ఏంటి తెలుసా? సార్ ఒకవేళ నేనే కనుక అలా అయితే నేనే మీకు కంప్లైంట్ ఇస్తాను, అలా జరుగుతుందని నాకు తెలిసి. అది ఈవిడ మోడస్ ఆఫ్ ఆపరెండి అంటే దొరికిపోయినా తప్పించుకోవడం ఎలా అనేది నేర్చుకున్న, చాలా సింపుల్గా. ఒకసారి డిఐతోని మీరు అన్నట్టుగా కంటిన్యూ చేద్దాం. మీరు కంక్లూడ్ చేయండి, ఆ తర్వాత డిఐకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం. ప్లీజ్ కంటిన్యూ. అలాగే మిమ్మల్ని కొట్టించాలనుకుందాం అనుకోండి, ముందు మీ మీద వెళ్ళి కేసు పెడతాను అనమాట. వీడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, తర్వాత మిమ్మల్ని కొట్టినా కూడా లేదు ఈఎంఐ ఫస్ట్ కేసు పెట్టింది కదా. మీరు గమనించండి, నా మీద దాడి చేసి నేను హాస్పిటల్ అయ్యి కాంటినెంటల్ హాస్పిటల్లో 1 వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుని నేను బయటకు వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు ఈవిడికి ఎఫ్ఐఆర్ అయిపోద్ది. హౌ నెట్వర్క్ అలా ఉంటుంది అదండి. అంటే సార్ ఇక్కడ మన రాజ్యాంగం తెలిసిన వాళ్ళు కాదు, రాజ్యాంగంలో లొసుగులు తెలిసిన వాళ్ళు మాత్రమే బ్రహ్మాండంగా బతకగలుగుతున్నారు. ఓకే, సో ఆడపిల్ల వెళ్ళి గట్టిగా అరిచేసి నాకు అన్యాయం అయిపోయింది అంటే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోద్ది. సో
నన్ను కొట్టించి ఆవిడ కేసు పెడుతుంది. ఆవిడే డ్రగ్స్ తెచ్చుకొని ఆవిడే కంప్లైంట్ పెట్టుకుంటుంది. దొరికిపోతే చూడండి సార్, నేనంత ఉత్తమరాలు కాబట్టి నేను ఇచ్చాను, నేను ఇచ్చడానికి. దీని వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, లేకపోతే అమాయకత్వం ఉన్నారు కదా, నడుస్తుందా? ఉన్నారు లేకపోతే కదా, ఉన్నారంటే ఎంత నెట్వర్క్ ఉంది తమ? పోలీసులు ఉన్నారు, కొంతమంది రిపోర్టర్స్ ఉన్నారు, కొంతమంది లాయర్స్ ఉన్నారు. వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉన్నారా, లేకపోతే బెడ్రూమ్లో ఉన్నారా, ఎక్కడున్నారా సరే ఉన్నారు. రైట్, కంటిన్యూ చేద్దాం. లావణ్య డిఐతో మాట్లాడిన ఆడియోకి సంబంధించి కాస్త అభ్యంతరకరంగా కొన్ని అంశాలను ఇక్కడ తీసివేయడం జరిగింది. ఆ ఆడియో కాన్వర్సేషన్, ఇన్ఫాక్ట్ ఆ కాన్వర్సేషన్ ఒకసారి చూద్దాం. నిజంగా రావద్దా ఇప్పుడు? సరే బాయ్. Hold on. హలో, కాదు అక్కడెక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. రోడ్ బాగాలేదా లేక మీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పండి, పర్లేదు. నాది గుండె కాదు, రాయి లాంటి గుండె అని నేను అర్థం చేసుకుంటాను. డిస్టర్బ్ చేస్తున్నాను సరే. ఆయన ఎక్కడైనా ఆయన సెడ్యూస్ చేసినట్టుందా? డ్యూటీలో ఉన్నారు మీరు? ఒకవేళ 11 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే ఏం చేస్తారు? నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? 25 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా? అది నేను దాటేసి కూడా దొక్కేసి వస్తా. ఓకే, సో నేను మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్. మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అంటలేను. సరే, నేను ఊరికే ఫోన్ చేసిన, క్షమించండి. నేనేం రావట్లేదు. ఆల్రైట్, ఐఎమ్ స్లీపింగ్. బాయ్. నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో, నువ్వు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. నీ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎగ్జిక్యూషన్. నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. ఈవిడిని పాపం మస్తాన్ సాయి బలవంతంగా ట్రాప్ చేసి బలవంతంగా మందులు ఇచ్చి వాడుకున్నాడు. ఇక్కడ ఎలా కనబడుతుంది మనకి? ఆవిడ చెప్పేది ఒకటి, మనకి ఇక్కడ కనబడేది ఒకటి. అంటే నోరు ఉంది కదా అని ఏదైనా వాగచ్చు, కానీ ఇక్కడ ఎవరికైనా ఆధారం కనబడుతుంది కదా. ఒక వీడియో బయటకు వచ్చింది కదా, వీడియో ఓకే, బట్ ఆ వీడియోస్ బయటకు ఎలా వస్తాయి? తను రికార్డ్ చేసింది కదా. ఒకవేళ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తోనో లేకపోతే ఒక అధికారితోనో ఆ రికార్డ్ అనుకున్న తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తుంది? ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇప్పుడు బ్రేక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ లావణ్య కూర్చుంది అనుకోండి, బ్రేక్ వచ్చిన టైంలో సచిన్ అదిగా సచిన్ ఇదిగా సచిన్ అని చెప్పి ఏదో ఎవరి గురించో 4-5 మాట్లాడితే అది కూడా రికార్డ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత సచిన్ ఇప్పుడు నా గురించి మంచిగా చేయకపోతే ఇగో ఈ అప్పుడు సరదాగా నువ్వు ఏదో కామెంట్ చేస్తుంటావు వేరే వాళ్ళ గురించి, అది కూడా బయట పెట్టి ఇది చేస్తాను. ప్రతిదీ రికార్డ్ చేసుకుంటుంది.
ప్రతి కాల్ రికార్డ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ బ్లాక్మెయిల్ అవకాశం దొరికినా అసలు పడుకోదు. మీరు న్యూస్ రీడర్, నేను ఆర్జే. ఆవిడ ఏం చేసి బతుకుతుంది? ఆవిడ ఏం చేసి డబ్బులు సంపాదిస్తుందండి? ఇది జస్ట్ ప్లెయిన్ క్వశ్చన్, ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన క్వశ్చన్. ఆవిడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మస్తాన్ సాయి ఇవ్వట్లేదు, రాజస్థాన్ ఇవ్వట్లేదు, ఆ చింటూ ఇవ్వట్లేదు, మరి ఎక్కడి నుంచి ఆవిడకి డబ్బులు వస్తున్నాయి? కేసులకి లక్షల ఫీజులు ఎక్కడి నుంచి ఇస్తుంది? సింపుల్ ఆన్సర్, బ్లాక్మెయిల్. ప్రతి ఒక్కరిని సిస్టంలో రిపోర్టర్స్ని బ్లాక్మెయిల్, పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఆయనతో మాట్లాడిన కాల్లో ఆయన చాలా క్లియర్ కట్గా వద్దు రావద్దమ్మా, నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి అంటుంటే నేను రానా, ఇది రికార్డ్ చేసుకొని ఆ మాత్రం నాకు వెసులుబాటు అయినా ఇచ్చావు కదా నువ్వు, ఇది మీ ఆఫీసర్స్కి పంపిస్తా, నీ ఉద్యోగం ఓడగొట్టిస్తా, నేను చెప్పించి బ్లాక్మెయిల్. ఓకే, అంటే ఏ బ్లాక్మెయిల్కి అయినా మీరు అన్నట్టుగా ఈ బ్లాక్మెయిల్కి సంబంధించి మాట్లాడుకోవడం ముందుగా మస్తాన్ సాయి వీడియోలో ఉన్న అమ్మాయిలకు మహిళలకు సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు రివర్ట్ అయిన సందర్భం ఉంది. దాంతోపాటు ఇలా చేసుకుంటూ వెళ్తే అంటే ఎక్కడ ఒక కంక్లూషన్ పాయింట్లో వాళ్ళ నుంచి దాన్ని ఏమంటారు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఖచ్చితంగా కంక్లూషన్కి వస్తుంది కదా. ఖచ్చితంగా ఎక్కడ అంటే ఇప్పుడు నాకంటే ఒక లక్ష్యం ఉంటుంది, ఎస్ ఇది చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఇది అని చెప్పి. ఎంతకాలం బ్లాక్మెయిల్? డబ్బులు కావాలి కదా. ఇప్పుడు మీకు ఉద్యోగం ఉందండి, మీరు డబ్బులు సంపాదించుకున్నా నేను ఎలా బతకాలి? నాకేముంది, నా మొగుడు లేడు. ఆ నేపథ్యంలోనే రాజస్థాన్ కావాలనుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు. సార్ ఇప్పుడు ఒక మనిషి మీద తప్పుడు కేసు పెట్టి వాడు పరువు బజార్కి ఇచ్చి ఇంత చేసిన తర్వాత ఏ మగాడు మళ్ళీ దిగి వస్తాడు వెనక్కి అని. ఇంకొకటి ఏంటంటే రాజస్థాన్ ఎప్పుడో వదిలేసింది చాలా క్లియర్ కట్గా. మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది. అది అందరికీ ఇప్పుడు ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎవరు ఎందుకు మళ్ళీ అడుగుతోంది? నేను కాళ్ళు పట్టుకుంటాను రాజస్థాన్ దగ్గరికి, రాజస్థాన్ ఒప్పుకుంటే ఇప్పుడు ఏంటంటే సార్ ఒక సానుభూతి కావాలి. జనాల్లో ఊస్తున్నారు, అని ఊస్తున్నారు. ఎవరైతే ఈవిని జాకీలు పెట్టి లేపాలనుకున్న ఛానల్స్లో కూడా ఈవిడ కనబడితే ఏం చేస్తున్నారండి? పెంటను తీసుకొచ్చి ఇక్కడ మీరు మాకు చూపిస్తున్నారు. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? వీ నో వాట్ షీ ఈజ్. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి ఆ డిఐ తోటి లేకపోతే ఇంకొకరితోటి ఆ రిపోర్టర్తోటి నేను ఉంచుకుంటా, నేను వచ్చి గోకుతా అనే ఆవిడ ఎవరు బెదిరించి ఆ పని చేయించారు సార్? బయటకు వచ్చి అందరికీ నన్ను వాడు బెదిరించి చేయించాడు, నన్ను వీడు బెదిరించి చేయించాడు, లేకపోతే నాకు డ్రగ్స్ కల్పించి చేయించారు. చేసేదంతా ఈవిడ, చెప్పేదంతా వాళ్ళు. అంటే వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, నువ్వేనా చిన్నపిల్లవా? వాడు పెంట తినమంటా, నువ్వు పెంట తింటావా? ఆ రిపోర్టర్ చేయించిందంటే ఆ రిపోర్టర్ పెంట తినమంటే నువ్వు పెంట తింటావా? నువ్వు పెద్దదానివి, యు ఆర్ ఎన్ అడల్ట్ ఓవర్ 18. యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. వాడు చేయించాడు, వీడు చేయించాడు అని చెప్పి కవర్లో దాక్కుంటూ నేను మహిళని, నేను విక్టిమ్ని, ఎంతసేపు ఇదే గేమ్. రైట్. మీరు అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఏ పిల్ల కావచ్చు, పిల్లడు కావచ్చు, ఆ తల్లిదండ్రులు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఏమైనా రియాక్షన్ ఏమైనా వెళ్ళిందా? మాట్లాడే ప్రయత్నాలు? ఎందుకంటే ఇక కాన్వర్సేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి లావణ్య తన తల్లితో మాట్లాడిన భాష, తన తల్లితో మాట్లాడిన ఒక ఆ ఆడియో, అఫ్ కోర్స్ దానికి మనం వేసుకోండి. దాంతో అంటే మీరు వినగలిగేటట్టు ఆ ఆడియో కాన్వర్సేషన్ ఒక్కసారి వినండి. చెప్పింది మాట చూడు ఎట్లా అంటున్నావు? మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకుంటావు? చెప్పింది విను. పెట్టినావు సంతకం? ఏంటి మీరు లేవుగా అసలు ఈరోజు ఇప్పుడు అడిగింది ఫోన్ చేసి, వంటకు వచ్చినారంట వంటకం కోసమేమో. మరి నిన్ను ఇదిగో నువ్వు ఆగు, నువ్వు ఈ నీతులు చెప్పక నాకు అని చెప్పినా. లేదు కావాలనే చేశాడు. నీ కూతురు మాట్లాడుతుంది చూడండి, నీ వయసు అన్ని మాటలు కూడా ఇంటిచ్చాడు కూడా. షరీఫ్ కి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు తెలివిగా షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మన ఇంట్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తాను. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు పక్కన హలో సంగేశ్, ఏం నల్లొస్తుందంట? వస్తాను. ఏందంట? గ్యాస్ ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం. అర్థమైందా? ఇప్పుడు షాప్ బంద్ చేసుకొని కొత్త డబ్బులు, పాత డబ్బులు కానించి 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు, ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం మమ్మల్ని కూడా. ఇస్తావా సస్తావా అని ఇప్పుడు చూడు లక్షలు. ఒక్క మాట సార్, ఈ వీడికి బలవంతంగా వీటిలోని కలిపి డ్రగ్స్ ఇచ్చారా? ఇది చూడండి, చూపించండి సార్, జనాలకు నిజం చూపించండి. దమ్ముంటే పట్టుకోరా షికావత్ అన్నట్టుగా ఇట్లా పెట్టి కొడుతూ, ఎవడున్నాడు సార్ పక్కన? ఎవడు కల్పించాడు?
ఓకే, ఎవ్వడు కలిపి ఒక్కర్లా. రైట్. ఇది ఎక్కడది అండి? ఇది ఎక్కడదంటే ప్రపంచం అంతా ఉంది. మీరు ఆవిడ ఫుటేజ్ బయటకు వచ్చినట్టుంది కదా. ఎస్, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ తాగుతూ ప్రతిదీ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో సార్. మీకు ఏ ఆధారమైనా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరుకుతుంది. అది ప్రపంచంలో ఏది దొరికినా మస్తాన్ సాయి హార్డ్ డిస్కే. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లావణ్య చేతికి ఎలా వెళ్ళింది? వెళ్ళింది కదా 3 నెలల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చింది. పాప నేను వాళ్ళ నాన్న అమ్మ ఏదో కూర్చోబెట్టి ఒక వీడియో చూపిస్తున్నారు, మా ఇంటికి ఎలా వచ్చి దొంగతనం చేసుకుపోయిందని. అంటే దొంగతనాన్ని కూడా, అది దొంగతనం కేసు పెడితే ఎఫ్ఐఆర్ అవుతుంది, శిక్ష పడుతుంది. అది కూడా ప్రైవేట్ వీడియోలు, తన భార్య తను ఉన్న ప్రైవేట్ వీడియోలు తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి కేసు పెట్టి దాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందంటే చాలా పెద్ద శిక్ష పడుతుంది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆవిడ వేసిన అద్భుతమైన ప్లాన్, వీడొక కామాంధుడు అమ్మాయిలందరినీ కూడా ఇలాగే తారుస్తున్నాడు అని చెప్పి అదంతా కూడా ఏదో బయట పెట్టేసి వాళ్ళ బజార్ను పడేసి ఇప్పుడు ఆవిడ తప్పించుకునే ప్రయత్నం. నిజానికి ఆవిడ చేసింది దొంగతనం. ఓకే, హార్డ్ డిస్క్ దొంగతనం నుంచి తప్పించుకోవడానికి. రైట్. దొంగతనం చేసింది, ఫర్ సపోజ్ మీ మాట ప్రకారం దొంగతనం చేసింది అనుకుంటే మస్తాన్ సాయి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తుంటే సిచ్యువేషన్ చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడు భార్య వీడియోలు, ఎందుకంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను శేఖర్ భాష, మస్తాన్ సాయి అనే వ్యక్తికి లావణ్య అనే అమ్మాయికి సంబంధించి తనకి క్లారిటీ ఉన్నప్పుడు, ఎలాగైనా తను చీట్ చేస్తుందని ఫిక్స్ అయినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే జరగాల్సిన డ్యామేజ్, తనకి డ్యామేజ్ కంట్రోల్ మినిమైజ్ అయ్యేది కదా. ఖచ్చితంగా ఆలోచించాలి. ఖచ్చితంగా అది యాక్చువల్లీ హీ షుడ్ హ్యావ్ డన్ ఇట్. కాకపోతే ఏంటంటే జుట్టు ఈమె చేతిలో ఉన్నప్పుడు, ఇది నేను వెబ్సైట్స్లో పెడతా, బయట బరువు తీస్తా, నీకుండే ఏకైక ఆప్షన్ వచ్చి డబ్బులు ఇచ్చి పో, అంతే. సో వాడు డబ్బులు ఇచ్చిపోవడానికి ఎలా వచ్చినట్టు హార్డ్ డిస్క్ గుంజుకునే ప్రయత్నం చేశాడు. ఓకే, ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక బిడ్డని ఎవరినో కిడ్నాప్ చేశారు, పోలీసులకు చెప్తే చంపేస్తామంటారు. ఏం చేస్తాడు వాడు? పోలీసులకు చెప్పి బిడ్డ మీద ప్రమాదం తీసుకురావాలి అనుకోడు కదా, ఏదో రకంగా బిడ్డని ముళ్ళ మీద పడ్డ గుడ్డని తీసుకున్నట్టుగా ట్రై చేస్తారు కదా. అలాంటి దారుణమైన కంటెంట్, భార్యకు సంబంధించిన కంటెంట్ ఉంటే. బట్ నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నానంటే, తనకి లావణ్య అంటే ఏంటో తెలుసు, తను చీట్ చేస్తుంది నా అభిప్రాయం ఇక్కడ మస్తాన్ సాయి ఉండుంటే ఎస్ ఈరోజు ఒకరు 50 లక్షలు వెంటనే ఇస్తాను నమ్మకం ఉంటుంది, ఇంకోసారి నమ్మకం ఉండదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ వన్స్ నేను కనుక ఇవ్వడం మానేస్తే తను మళ్ళీ వీటిని ఎలాగైనా ఇప్పటికైనా ఏ సమయానికి రిలీజ్ చేస్తున్నానో ఒక థాట్లో ఉంటే హీ షుడ్ హ్యావ్ డన్ ఇట్. సో ఇది జరగలేదు. ఖచ్చితంగా అదే అండి. ఏదో ఇప్పుడు ఇట్లాంటి బ్రేకింగ్ పాయింట్ వచ్చినప్పుడే సార్ జనాలు బయటకు వచ్చేస్తారు, వచ్చి కేసులు పెట్టేస్తారు. అలాగే ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది నర్సింగ్ పిఎస్లో, ఇలా బ్లాక్మెయిల్ చేసి తట్టుకి ఏదైతే అయింది బయటకు వస్తే వచ్చేది, చస్తే చచ్చాను నేను అని చెప్పి కేసు పెట్టేసింది అమ్మాయి వచ్చి. ఓకే, అలాగే ప్రీతి మీకు గుర్తుందా, నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి అవన్నీ ఒక లైవ్ ఛానల్లో ఆవిడ కూర్చొని మాట్లాడుతూ, ఎందుకమ్మా ఉదయ్ ఫోన్ గుంజుకొని వాళ్ళిద్దరికి ఉన్న పర్సనల్ సేమ్ ఉదయ్ ప్రీతి మధ్య జరిగిన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఏవో పర్సనల్ ఫొటోస్ ఏవో ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి వీళ్ళకి పాంప్లెట్లు పంచిపెట్టి వాళ్ళ పరువు తీస్తానంటే ఎన్నాళ్ళని భరిస్తారు సార్ వాళ్ళు? ఓకే, సో వచ్చి లైవ్లో చెప్తుంది లావణ్య, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి 50,000, అందుకని ఫోన్ గుంజుకున్నాడు. అంటే షీ యాక్సెప్టెడ్ దట్ షీ హ్యాస్ ద ఫోన్. బట్ ఇలా ఫోన్లు తీసుకున్న తర్వాత అమ్మ రాజ్ తరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఫోన్ గుంజుకొచ్చింది కదా. ఫోన్ తీసుకుందాం అనుకున్నాం, ఆ డేటా ట్రాన్స్ఫర్ ఎలా? దీని దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉంటుందా? లేకపోతే ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ కదా ఇప్పుడు, అంటే ఆఫ్ కోర్స్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు నా ఫోన్ ఎవరికైనా ఇచ్చానంటే కనుక ఐ జస్ట్ చెక్ ఇట్, నేను ఇస్తున్న వ్యక్తులు ఫోన్ తీసుకున్న తర్వాత ఈ డేటా ఇంకో ట్రాన్స్ఫర్ చేయడానికి టైం పడుతుంది, లేకపోతే ఐ షుడ్ హ్యావ్ సమ్ టెక్నాలజీ. 3 months ఇస్ అ బిగ్ టైం. ఆవిడ చెప్తున్నట్టుగా మస్తాన్ సాయి కాదు హ్యాకరు, ఈవిడ చాలా పెద్ద హ్యాకరు. ఓకే, అయ్యో మీకు మొన్న ఆవిడ లాయర్తో పాటు ఒక ఆయన పక్కన కూర్చున్నాడే ఎథికల్ హ్యాకర్ అని చెప్పి. షీ హ్యాస్ ఎ టీమ్, ఒక ఇండస్ట్రీ నడుపుతుంది ఆవిడ. సో ఆవిడ చక్కగా డేటా ఎందుకు సార్ నన్ను ఆ రోజు కొట్టించింది మీకు? ఆ రోజు నేను అర్ధరాత్రి 11:30కి ఆ లొకేషన్లో ఉన్నట్టు ఆవిడకి ఎట్లా తెలుసు? యాప్. ఏం యాప్ అది? పోలీసుల దగ్గర ఉండాల్సిన యాప్, వాళ్ళ ఐడి పాస్వర్డ్ ఈవిడ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ, దానికి సంబంధించిన సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. ఓకే, ఎవరో మహానుభావుడు మరీ ప్రేమ ఎక్కువైపోయి తీసుకో అని చెప్పి ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తే ఆవిడ ప్రజల సెక్యూరిటీ కూడా కాంప్రమైజ్ అయిపోయింది సార్. సో దీని మీద మీరు లీగల్గా మూవ్ అయినా ఏం చేస్తాను సార్? ఎరగొట్టుకుని వెళ్ళాం కదా హాస్పిటల్కి, ఉంది సార్ నా దగ్గర రికార్డు ఉంది. యు వాంట్ మూవ్ ఆన్ లీగల్? విల్ సీ.
ఇది సార్ నేను అనేది ఏంటంటే కళ్ళ ముందు ఇన్ని క్లియర్గా కనబడుతున్నా అందరూ అడిగే క్వశ్చన్ ఎందుకు ఇన్నాళ్ళు లావణ్య అరెస్ట్ కావట్లేదు? ఆ పనివాడు వచ్చాడు, ఎక్కడెక్కడ ఇంజక్షన్లు ఎలా తెప్పించుకునేది, ఎలా చేసేది, ఎక్కడెక్కడ పెట్టింది, ఫోటోలు మొత్తం తీసుకొచ్చి చూపించాడు. నేను తీసుకెళ్ళి నార్సింగ్ పిఎస్లో కూర్చొని సార్ ఇదిగోండి సార్ వీడు చెప్తున్నాడు అని చెప్పి వాడు వీడియో రికార్డ్ చేసి అది ప్లే చేయకుండా వాడు, ఎందుకంటే ప్లే చేస్తే మళ్ళీ ఎక్కడ జాగ్రత్త పడతా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడితే కేసు లేదు. వై? ఒక అమ్మాయి బయటకు వచ్చి సార్ నాకు ఏమై బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్తే చిన్నపిల్ల కేసు లేదు. బట్ ఈవిడ ఈరోజు చెప్తుంది రాజధాని మీద దొంగ కేసుని, పెట్టేది దొంగ కేసు, అయిపోద్ది కేసు. రాజధాని మీద దొంగ కేసు పెట్టింది కదా, ఈవిడ పెట్టే దొంగ కేసులు అవుతాయి, జెన్యున్ కేసులు మాత్రం ఈవిడ గురించి ఏం పట్టించుకోరు. ఆ అమ్మాయి స్వాతి పెట్టిన కేసు ఇప్పటిదాకా కనీసం దాని ఛార్జ్ షీట్ అయిందా ఏమైంది ఎవరికి తెలియదు. ఇంత బ్లాక్ మెయిల్ చేసిన మనిషికి ఓకే అంటే జస్ట్ ప్లేయింగ్ విత్ ద సిస్టమ్. ఇంతమంది అంటే ఇంత బ్లాక్ మెయిలింగ్ అనే పేర్లు వినిపిస్తున్నప్పుడు వై దే ఆర్ నాట్ యునైట్? ఇష్యూ అనేది ఇప్పుడు వీళ్ళందరూ కలవచ్చు కదా అంటారా? ఒక్కసారి కలిసి ఎస్ దిస్ ఈస్ ఆర్ మ్యూచువల్ కన్సెంట్ అని చెప్పి వెళ్ళగలిగితే అవి రిస్ట్రిక్ట్ అవుతాయిగా, ఆ వీడియోస్ షేరింగ్ అనేది తగ్గుతుందిగా, వీళ్ళ మీద ఇండివిజువల్ డ్యామేజ్ అనేది తగ్గుతుందిగా. సో మీతో కాంటాక్ట్లో అయ్యారు అనే ఆ నేపథ్యంలో అటువంటి నేను అడిగాను కానీ అంటే బీయింగ్ ఏ గర్ల్ అందరూ కూడా ఇలా బజార్కి వచ్చి ఇలా డ్యామేజ్ అనేది జరిగిపోయింది కదా, ఆ డ్యామేజ్ మినిమైజ్ అవ్వచ్చు కదా బయటకు వస్తే. అవుట్ ఆఫ్ కంట్రీ అంటే అంటే మీడియాతో మాట్లాడమను లేకపోతే నేరుగా వచ్చి మాతో జర్నలిస్టులతో మాట్లాడమని కదా, కనీసం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని పోలీసుల దగ్గరికైనా ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్ళి ఎస్ అని చెప్పగలిగితే. చెప్పారు సార్ కంప్లైంట్ అయింది కదా సార్, నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, నో యాక్షన్ బికాజ్ ఇట్స్ లావణ్య. లావణ్యలో లా ఉంటే సరిపోతుందా? లా అంతా ఆవిడ పక్షానే ఉందనుకుంటారేంటి? కానీ ఆవిడ మాట్లాడేది మాత్రం లా భాష, అమ్మనైనా సరే. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది మళ్ళీ, ఎందుకంటే ఇన్ని పేర్లు వచ్చిన తర్వాత ఇందాక మీరు మాట్లాడుతూ రాజ్ తరుణ్ ఫోన్ కూడా తను తీసుకుందంటున్నారు, సబ్జెక్ట్ ఇస్ కరెక్షన్. ఇక్కడ ఒకవేళ తన ఫోన్ రాజ్ తరుణ్ ఫోన్ కూడా తన దగ్గర ఇప్పుడు ఉందా అనుకోవాలా? ఉంది, స్టిల్ షీ హ్యాస్ ద ఫోన్. నెక్స్ట్ టార్గెట్ రాజ్ తరుణ్ సార్ ఐ డోంట్ నో, ఐ థింక్ అది ఐఫోన్, దాని నుంచి డేటా రిట్రీవ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఉన్నా కూడా ఏం చేస్తారు అక్కడ డేటా ఏముంటుంది? ఆయన షూటింగ్లో ఫోటోలు ఏముంటాయి ఏముంటాయి. బట్ బేసికలీ ఎవరిదైనా సరే పర్సనల్ అండ్ పర్సనల్ అవి తీసుకొని వచ్చి నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాటిని పోర్న్ వెబ్సైట్లో పెట్టి వాళ్ళని నానా రకాలుగా హింసకు గురి చేస్తుంటే ఎన్నాళ్ళని పడతారు ఎవరన్నా కూడాను. అండ్ బయటకు వచ్చి చెప్పడానికి ధైర్యం వచ్చి ఒక ఛానల్లో చెప్పుకున్నా కూడా వాళ్ళని కూడా టార్గెట్ చేసి వాళ్ళని హింసిస్తున్నారు. వాళ్ళు ఎలా వస్తారు సార్? బట్ ఎందుకు జర్నలిస్ట్ని టార్గెట్ చేయాలనుకుంటుంది? ఎందుకంటే మాట్లాడుతున్న సందర్భంలో కూడా కొంతమంది పేర్లు ఎస్ ఆ ఫలానా డైరెక్ట్గా పేరు తీయట్లేదు, బట్ నేమింగ్ అంటే సార్ ఇప్పుడు ఎలా అంటే సార్ మీరు గమనించండి, నేను ఎప్పుడు మాట్లాడుతున్నా బెనిఫిట్ ఏమవుతుంది? బికాస్ ఉన్నదిగా చూపిస్తున్న సందర్భం. నా గురించి మంచిగానే మాట్లాడాలి ప్రతి ఒక్క ఛానల్. పొరపాటును ఎవడన్నా సరే తప్పు మాట్లాడితే అవతల పక్క చూపించాలనుకుంటే వేటాడతాం. ఎందుకంటే జర్నలిస్టులు అందరికీ కూర్చోబెట్టి పార్టీ ఇస్తుంది. ఓకే, అది ఇప్పుడు ఒకటి కాదు రెండు, నాకు తెలిసి నా నోటీస్లోనే 3 పార్టీలు జరిగినాయి. ఓకే, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ పార్టీలకు వెళ్ళింది. సో ఈ పార్టీలకు వెళ్ళిన తర్వాత వీళ్ళతో మాట్లాడుతూ ఆ వీడియోలు తీసుకుంటుంది, లేకపోతే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటుంది. ఇవన్నీ పెట్టుకొని రేపు నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే, ఇప్పుడు మీరు సపోజ్ మొన్న వాళ్ళ లాయర్ని కూర్చోబెట్టారు, ఆవిడ వర్షం ఏవో వినిపిస్తారు, మీరు 2 పక్కల మాట్లాడారు కదా, వాళ్ళ సైడ్ నుంచి కూడా మాట్లాడారు కదా, నేను వచ్చి గొడవ చేశాను. వాడు ఎందుకు వస్తాడు? వాడు రాకూడదు. వాడు ఇంకోసారి ఈ ఛానల్లో కనపడదు. వాడు వచ్చాడంటే సచిన్ నీ సంగతి చూస్తా, నీ వీడియో నా దగ్గర ఉంది కదా, మన దగ్గర కలిసి పార్టీ చేసుకున్నాం కదా, అది బయట పెడతా. ఓకే, ఆయన పాపం డిఐకి పట్టిన కదే అందరికీ, ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్, ప్రీతిని బ్లాక్మెయిల్, స్వాతిని బ్లాక్మెయిల్, డిఐని బ్లాక్మెయిల్, రిపోర్టర్స్ని బ్లాక్మెయిలే చేసి బతుకుతుంది. సార్ నాకు ఆవిడ చేసే డ్రగ్స్ కావచ్చు, లేకపోతే అమ్ముకునే డ్రగ్స్ కావచ్చు, ఇవి కాదు ప్రాబ్లం. ఓకే, లేకపోతే అక్రమ కేసులు కూడా చాలా చిన్న విషయం. బ్లాక్మెయిల్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ దట్ ఎవ్రీ సెకండ్ షీ ఈస్ డూయింగ్. చచ్చిపోతున్నారు సార్ మనుషులు. ఒకటి ఆల్రెడీ చచ్చిపోయేట కూడా, వాడి పేరు ఏదో అర్పిత్తో ఏదో ఉంది, దానికి సంబంధించిన కాల్ రికార్డ్ కూడా ఉంది. వాళ్ళ అమ్మాయి చెప్తుంది ఎవరో చచ్చిపోయారు కదా అంటే. ఇంత అంటే ఒక మనిషి ఇంత అడుగులు వేయాలంటే ఫినాన్షియల్గా స్ట్రెంత్ అయినా ఉండాలి, ఫినాన్షియల్గా అయినా కావాల్సి ఉంటుంది. సో మీరు అడిగా మస్తాన్ సాయి ఇన్నాళ్ళు అనుకుంటే, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరూ లేరు. ఐ థింక్ ఆ తర్వాత ఇంకేవో 2-3 పేర్లు వినిపించాయి, అవి వాళ్ళెవరు లేరు. సో ఇప్పుడైనా ఆగుతుందా, లేకపోతే ఆ ఫినాన్షియల్ స్ట్రెంత్కి వస్తే తను ఇదంతా చేస్తుంది అనుకోవాలా? లేదు ఇవన్నీ సోర్సెస్ లేవు కాబట్టి రాజ్ తరుణ్ మళ్ళీ కావాలని కోరుకుంటుందా?
అది జరగదమ్మా. ఇంకోటి ఏంటంటే, సో ఫినాన్షియల్ లేకపోయినా కొంతమంది ఎలా ఉంటారంటే, సార్ ఓకే ఈవిడ మనకి సపోర్ట్ చేస్తే రేపు ఇల్లు స్వాధీనం చేసుకుంటే దాంట్లో ఎంతో కొంత ఇస్తానని చెప్పి మభ్య పెట్టచ్చు. ఏదో రకంగా ఈవిడతో ఉంటే ఆ ఇల్లు వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటో మస్తాన్ సాయి గారిని బ్లాక్మెయిల్ చేసి ఎంతో కొంత తీసుకున్నప్పుడు వాడి దగ్గర నుంచి 50 లక్షలు తీసుకుంటే నీకు ఒక 5 లక్షలు ఇస్తారా, నాకు ఏదో ఒకటి ఇప్పించండం, ఇలాంటి మాటలు చెప్పి కూడా కొంతమందిని అట్రాక్ట్ చేస్తుంది. వీళ్ళు ఫ్రీగానే పని చేస్తారు బేసికలీ. ఓకే, ఇప్పుడు లేకపోతే స్విమ్మింగ్ పూల్లో మాట్లాడచ్చు, అప్పుడు కూడా మనం ఫ్రీగా పని చేయొచ్చు. లేకపోతే సార్ గోడ దూకొస్తానని చెప్పినప్పుడు ఫ్రీగా పని చేయొచ్చు. మగాళ్ళగా మనకు ఆప్షన్ ఉండదు, అక్కడ స్పేస్ లేదు, వారు తీసుకుంటారు. ఓకే, మస్తాన్ సాయి నుంచి నాకు ప్రమాదం పొంచింది, ప్రాణహాని ఉంది, ఎలా చూడాలి స్టేట్మెంట్? చాలా సింపుల్ సార్, మోడల్స్ ఆఫ్ ఆపరెండీస్ చాలా క్లియర్. ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ చేయాలి అనుకుంటే, డ్రగ్స్ తెచ్చుకోవాలనుకుంటే ఏం చేస్తుంది? ఫస్ట్ కంప్లైంట్ పెడుతుంది. ఓకే పలానా చోట పలానా ఏరియాలో డ్రగ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సార్, మీరు వెళ్ళండి. ఈ లోపల వెళ్ళి తెచ్చుకుంటే పొరపాటున దొరికిపోతే సార్ నేనేందుకు కంప్లైంట్ పెడతాను సార్, నేనే కనుక దొంగనైతే నేనే కంప్లైంట్ ఇచ్చుకుంటానా అనే టైప్లోనే ఇప్పుడు మస్తాన్ సాయి వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఓకే, ఎందుకంటే రేపు ఈవిడ మస్తాన్ సాయిని చంపేసినా కూడా ఈవిడ మీద కేసు రాకూడదు, ఎందుకంటే నేను ప్రాణహాని అని చెప్పాను కదా. ఎక్కడి నుంచి వస్తాయి థాట్స్? క్రిమినల్ సార్, క్రిమినల్ బ్రెయిన్, మామూలు క్రిమినల్ కాదు. చాలా ఎంత క్రిమినల్ అంటే మీరు చాలా సెకండ్స్లో ఉదయ్ ప్రీతి ఫోన్లో ఉన్నవన్నీ కూడా బయటకు వచ్చాయి. నీ దగ్గర అతని ఫోన్ ఉంది కదా అంటే ఉంది, కాదనలేదు, ఎందుకంటే లొకేషన్ ట్రాక్ చేస్తే అక్కడ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సిమ్ మార్చిన ఆ డివైస్ ఐడి బట్టి ట్రాక్ చేయొచ్చు. సో కాదనలేదు, నిజం ఉంది. మరి ఏం చెప్పాలి ఇప్పుడు? వాడు నాకు డబ్బులు ఇవ్వాలి అందుకని పీక్ వచ్చాను. ప్రతి దానికి ఇలా ఫ్లిప్ చేస్తుంది. ఇప్పుడు హార్డ్ డిస్క్ నీ దగ్గర ఎందుకు, వేరే వాడు హార్డ్ డిస్క్ నువ్వెందుకు పీక్ వచ్చావా అంటే వాడు ఏంటి సంఘ విద్రోహ శక్తులు సార్, వాళ్ళవన్నీ నేను బయటపెట్టడానికి వచ్చిన వేరే మహిళను సార్. నేను ప్రతి దానికి ఇలా చెప్పి తప్పించుకోవడం. క్రిమినల్ బ్రెయిన్, వెరీ క్రిమినల్ బ్రెయిన్. దీనికి కొంతమంది పోలీసులే ఈవిడికి ఇట్లా చేస్తే మీరు బయటపడచ్చు అని చెప్పి గైడ్ చేస్తున్నట్టుగా చెప్పిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దీని నుంచి బయటపడాలంటే ఇలా చేస్తే బయటపడతావు, ఇలా చేయాలి అని చెప్పి. శిఖర్ భాష అంటే సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నారు. కెన్ యూ షో సమ్ ఆఫ్ దెమ్? అంటే చూపించచ్చా మీ దగ్గర? సార్ మీకు పర్సనల్గా నేను వినిపిస్తాను సార్. యూ కెన్ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్. ఓకే, ఆఫ్టర్ ద షో ప్లీజ్ డూ షేర్. ఎందుకంటే సార్ ఇప్పుడు నాకు వచ్చే సోర్స్ని నేను మళ్ళీ ఇంకోసారి మనకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మస్తాన్ సాయి కూడా నాతో మాట్లాడిన కాల్ ఏదైతే ఉందో, మనం మాట్లాడాల్సిన తీరులో మాట్లాడితేనే వాళ్ళు ఇస్తారు సార్. ఓకే, చాలా క్లియర్ కట్గా. అలా కాకుండా మాట్లాడారా? అది వేశారు కదా, మస్తాన్ సాయి చెప్తుంటాడు నాకు, ఇంకొకసారి అక్కడ డ్రగ్ పార్టీ జరిగితే నాకు చెప్పు, రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అన్నప్పుడు మస్తాన్ సాయి సరే చేద్దాం, నాకు తెలుసు వాడు తమ్ముడు ఎంత చేస్తున్నాడో, వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత చేస్తారో ఇవన్నీ నాకు తెలుసు, ఎక్కడ పెడతారో నాకు తెలుసు, ఒకవేళ లేకపోయినా కూడా నేనే తీసుకెళ్ళి పెట్టేస్తా అంటే నేను కాల్ కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు మాట్లాడారా? ఇప్పుడు కలవలేదు. ఓకే, ఇప్పుడు కలవలేదు, చాలాసార్లు కాల్ మాట్లాడాను. బట్ ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడానంటే ప్రీతి కేసులో. ఓకే, ప్రీతికి బలవంతంగా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పి ఎప్పుడైతే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దేవుడా నన్ను కాపాడని నేను అడిగితే పోలీసులు సాక్ష్యం పట్టరా అన్నారు. ఏంటి డ్రగ్స్ చేస్తూ సెల్ఫీ తీసుకుంటారా? సరే పోన్లేండి, సాక్ష్యం లేదు. అప్పుడు కనీసం చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాక్ష్యమైనా చెల్లాలి కదా. ఓకే, ఇప్పుడు ఆ టైంలో ఎవరున్నారమ్మా నీతో అని అడిగాను ప్రీతిని. అంటే మస్తాన్ ఉన్నాడు, గంటీ అని ఇంకోతను ఉన్నాడు, ఇలా 2-3 పేర్లు చెప్పింది. సరే వీళ్ళు ఏమన్నా మనకి చెప్పగలరా సాక్షి? ఇప్పుడు ఇంకోతను ఎవరో మనకి తెలియదు, బట్ మస్తాన్ నా ఫ్రెండ్, మస్తాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పినప్పుడు హిస్ ఎవిడెన్స్ ఈజ్ క్రెడిబుల్. అందుకని నేను మస్తాన్ని ఫోన్ చేసి ఏంటి. సో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యే ముందు మీతో ఏమైనా మాట్లాడా? ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? మా అరెస్ట్ అవ్వడానికన్నా ఒక 4-5 రోజుల ముందు, ఆ టైంలో నేను రాజస్థాన్లో ఉండే, ఫ్యామిలీ టూర్లో ఉండే. సో టకటక అంటే మామూలుగా ఎప్పుడో అంటే ఏమైనా భయమో లేకపోతే ఒక అనుమానం ఏమైనా రైజ్ చేశాడు అని అనిపించింది నాకు. ఎందుకు అంటే నేను పట్టించుకునే స్టేజ్లో కూడా లేదు, ఎందుకంటే ఐ వాజ్ డ్రైవింగ్ కార్. ఓకే, జైపూర్కి వెళ్ళి ఐ టుక్ ఏ కార్ అండ్ సెల్ఫ్ డ్రైవ్. దాంట్లో నేను రాజస్థాన్, గుజరాత్ మొత్తం తిరుగుతుండే ఫ్యామిలీ తోటి. అప్పుడప్పుడు వస్తుంటే చూసుకున్న ఈ ఏంట్రా వీడి నేను పంపిస్తున్నాడు, ఏం జరుగుతుంది వీడికి అంటే ఒకసారి ఎప్పుడు మాట్లాడాడు, భయ్యా ఇంకా మీరు ఏంటి ఏం చెయ్యరా మీరు అంటే నేను రావడానికి 2 రోజులు పడుతుంది, వచ్చాక లేదు ఇక్కడ డ్రగ్స్ జరుగుతున్నాయి నేను పట్టిస్తా. వాడికి ఎందుకు అంత ఇదవుతున్నాడు నాకు. సరే నేను వాడికి చెప్పా వచ్చిన తర్వాత వస్తా అంటే ఈ లోపల ఆగలేక వెళ్ళిపోయాడు వాడు. ఎందుకు అంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయింది, లైక్ బయట పెట్టేస్తుంది ఒక్కొక్క వీడియో లాగి కొడుతుంటే ఎక్కడ రేపు ఉండే వాళ్ళ భార్య వీడియోలు కూడా బయటికి వచ్చేసి మొత్తం పెంట అయిపోద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే,
మీకు భయం అనిపించట్లేదా? ఎందుకంటే ఈ ఇష్యూ అన్ని వైపుల నుంచి సమ్వేర్ మీ కనెక్ట్ అవుతోంది, మీ మీద స్కెచ్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే అంతకన్నా ముందు మస్తాన్ సాయి పేరెంట్స్ మాట్లాడారు. అటు ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక కమెంట్ చేయడం జరిగింది, అది చూద్దాం. కొద్దిసేపు రాస్తారు నా తమ్ముడు అనేది, కొద్దిసేపు మస్తాన్ సాయి నా ఫ్రెండ్ నేను ఈ కేసు పెట్టలేదు, ఏదో సరదాగా పెట్టాను అని చెప్పి మీడియా సమక్షంలోనే వచ్చి చెప్పింది. సరదాగా కూడా కేసులు కేసులు ఏది ఆ అమ్మాయి మాట వింటేనేమో ఒకటి, అదేమంటే సిపియు వాళ్ళని చంపేసి వీళ్ళని కొట్టు వాళ్ళని కొట్టు శేఖర్ భాషను కొట్టు ఇరికిచ్చాలంట. ఆ బ్లాక్ మెయిల్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ 2 సార్లు చేశాడు 2023లో. ఇది 22 సెప్టెంబర్ సూసైడ్ చేసుకున్నప్పుడు మాకు తెలియదమ్మా. తర్వాత ఏంటి ఇక్కడ దెబ్బ తగిలింది అంటే తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా ఆ అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పి మేము అడిగితే అమ్మ మెట్లు దిగుతుంటే అది పడ్డాను అని చెప్పాడు, ల్యాప్టాప్ చూస్తా పడ్డాను అన్నాడు. అది సూసైడ్ చేసుకున్నప్పుడు ఇన్ని విషయాలు జరుగుతున్నాయని మీకు అసలు తెలియదా? అమ్మా కొంచెం వాడు చెప్పడమ్మా, వాడిలో వాడే పడతాడు కానీ చెప్తే ఈ పాటికి ఎప్పుడో మనం ఏదో కేసు పెట్టడం ఏదో చేసేవాళ్ళం. చెప్పడు మాకెందుకులే బాధ అని చెప్పి వాడు మొన్న కూడా ఏడ్చాడంట. రోడ్డు పాలు చేస్తాను, మిమ్మల్ని దర్గా లేకుండా చేస్తాను, మీ దర్గాని ఇచ్చేస్తాను అని ఎంత వల్గర్ గా ఎంత ఇదిగా. ఇదిగో నేను కేటీఆర్కి ఇప్పుడే ట్విట్టర్లో కొట్టాను, నేను ఇప్పుడే నరేంద్ర మోడీకి ట్విట్టర్లో పెట్టాను అని చెప్పి అవి పెట్టడం, నాకు ఫోటో పెట్టడం, వెంటనే తీసేయటం ట్విట్టర్లో భయపెట్టడం. మస్తాన్ సాయి అటెంప్ట్కి సంబంధించి చెప్పాడు మీకు? ఏది అదే ఆ బలవన్ మరణానికి పాల్పడేందుకు, అదే బలవన్ మరణానికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకేం చెప్పలేదు. బట్ కొన్ని పిక్స్ అవైతే నేను చూశాను, దాని వెనకాల ఏదో ట్వీట్స్. అప్పుడు ఇది మొత్తం పగిలిపోయి ఇది మూతే అర్థం కాలేదు, ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇలా ఓపెన్ అయిపోయినా ఆ వీడియోను ఫోటోను ఏదో చూసా, చాలా రోజులు నాకు గుర్తులేదు. అప్పుడు అంటే నాకు అంటే మగాడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నానంటే దమ్ము ధైర్యంగా ఉండాలిరా, ఎందుకు ఇలా. నేను అప్పట్లో ఆ చింటూ ఉన్నాడు కదా, సారీ టు సే బట్ ఆ జరిగిన కాన్వర్జేషన్ చెప్తాను నేను. చింటూ ఒకవేళ కనుక చింటూ కూడా ఇదే మస్తాన్ సాయి గుండె చెప్పుడైతే చింటూ మంచం కోళ్ళు కదా, అది మీరు వినే ఉంటారు. సో చింటూతో కూడా ఎఫ్ఐఆర్ ఉంది, రేపు చింటూగాడికి కూడా ఇదే పరిస్థితి రావచ్చు. కానీ చింటూకి ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే నీలాగా కాదు, అతను కొంచెం సేవ్ అవుతాడు. ఎందుకంటే నీకు ఇక్కడ చిన్ను పగిలిపోయింది, నీకైతే ఒకటే చిన్ను ఉంది, అది చింటూ కదా, ఒక చిన్ను పోతే ఇంకో చిన్న ఉంటుందని చెప్పా. అది నాకు గుర్తుంది యాక్చువల్గా, అది లాస్ట్ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్. సో అది ఈవిడేమంటదంటే అతను కావాలనే ఏదో డ్రామా ఆడాడు, సూసైడ్ చేసుకోవడం డ్రామా ఆడాడు. సో డ్రామాలో గిమ్మలో పక్కన పెడితే ఆవిడ బ్లాక్మెయిల్ ఏ రేంజ్లో ఉందంటే నిజంగానే సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనే రేంజ్లో చేస్తారు సార్. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూపించలేని ఒక 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 చాలా చాట్ ఒకటి చూపిస్తాను మీకు. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఆ అమ్మాయిని సబ్జెక్ట్ చెప్పండి, సింపుల్. ఒక అమ్మాయికి పెడుతుంది, నువ్వు మస్తాన్ సాయి అంటే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్తో ఉన్న వీడియో డాష్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, ఇది మీ నాన్నకి లింక్ పంపించాను, మీ నాన్న ఎండ్రిన్ తాగి పురుగుల మందు తాగి మీ నాన్న చచ్చిపోతాడు చూసుకో అంటే లైక్ ఒక మనిషిని మానసికంగా ఇట్లా పిండి అవతల పడేస్తుంది అనమాట. ఇంకా వాడికి చావు తప్ప వేరే గతి లేదు, ఏదో ఒకటి ఏమంటే అది చేయాలి. దాసోహం కాలు కింద చెప్పులాగా పడి ఉండాలి. ప్రీతికి అక్కడే కోపం వచ్చింది, ప్రీతికి చాలా కోపం వచ్చి ప్రీతి అందుకని బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టడానికి కూడా, లేకపోతే సరే డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసిందనే చిన్న విషయం సార్, చిన్న విషయం అంటే దీంతో కంపేర్ చేస్తే బ్లాక్మెయిల్తో కంపేర్ చేస్తే నిజానికి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. రీహాబ్కి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు ఏదో బతుకుతుంటే ఆ వీడియోలు చూపించి రా వచ్చి నాకు సేవలు చేయి, వచ్చి నాకు కంపెనీ ఓకే. సో చాలా టార్చర్ చూపించింది. కావాలంటే ప్రీతితో కూడా మాట్లాడండి ఒకసారి. ఓకే ఏంటి అంటే ఎక్కడ చూసినా అంటే ఏ పాయింట్ చూసినా ఎక్కడ ఏ కార్నర్ టచ్ చేసినా ప్రతి కార్నర్లో చీటింగ్ కూడా కదా మీరు అన్నట్టు బ్లాక్మెయిల్. ఎందుకు ఈ బ్లాక్మెయిల్ వల్ల ఏం సాధిస్తావని చెప్పి ఇప్పుడు సార్ ఏమైనా ఉద్యోగం ఒక బిజినెస్ లేకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి సార్ అంటే ఏమైనా ఉరుగుతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే కనుక ఏ పని చేసినా ఎగ్జిస్టెన్సో లేకపోతే మన ఉనికి కోసమో లేకపోతే
బతకడానికి చేయాలి. బతుకే చెక్మేట్ పడుతుంది అనుకున్నప్పుడు ఆ పని చేయడం వల్ల లాభం ఏంటి? ఈ బ్లాక్మెయిల్ వల్ల ఏం కలిసి వస్తుంది లాభానికి? డబ్బులు క్లియర్ కట్గా డబ్బులు కదా. ఎక్కడ సోర్సెస్ మీరు చేసే ఉద్యోగం సంవత్సరం మొత్తం చేస్తే మహా అయితే మీరు ఎంత సంపాదిస్తారో 20 లక్షలు 30 లక్షలు సంపాదిస్తారు. సంపాదించి చాలా గొప్పది. ఆవిడ ఒక కేసు పెట్టి సంపాదిస్తుంది. 12 కోట్లు డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆడ కొంచెం గట్టిగా ఉన్నాడు, ఏదో తప్పించుకొని అప్పటికి వాడు ఇచ్చుకుంటూనే ఉన్నాడు. నెలకు 30,000 40,000 ఇలా ఇచ్చుకుంటూ పోతున్నాడు. కానీ పిరుకోడైతే ఇప్పటికీ ఇచ్చేసి ఉండేవాడు. రాజస్థాన్ కూడా సెటిల్మెంట్కి రావాలి. రాజస్థాన్ సెటిల్మెంట్కి రావమని ఎన్ని రకాల ఇవి తెలుసా? ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ కూడా పాప నేను సెటిల్మెంట్ చేస్తాను. ఏంటి సెటిల్మెంట్లు చేసేది? మీరు దొంగ కేసులు పెట్టారు, మీరే చెప్తున్నారు. ఒక పక్క ఒకవేళ అమ్మాయికుడు అమ్మ మనకి ఎందుకు కేసులు అనుకుంటే దొబ్బేస్తారా డబ్బులు? కొన్ని సందర్భాల్లో తన తరపున వాదించే వాళ్ళు కూడా తన వైపు నిలబడట్లేదు అనే ఒక చర్చ. ఆఫ్ కోర్స్ ఏం జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది కదా. ఓకే, ఎవరైతే తనకి సహాయం చేయడానికి వచ్చాడో రేపు వాడే బ్లాక్మెయిల్కి గురవుతారు. నేను చెప్తున్నాను, గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మీరు ఒక వీడియో చూపించారే, ఒక అమ్మాయి ఎవరో పాప ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ అమ్మాయి ఒకప్పుడు ఈవిడ్ని అమాయకురాలను కొంచెం చెప్పి తీసుకొస్తే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఆవిడని కూడా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తే ఓకే ఖచ్చితంగా ఎవరైతే ఈవిడికి సహాయం చేశారో వాళ్ళవన్నీ పెట్టుకుంటుంది. దయ, దాక్షిణ్యం, కృతజ్ఞత అనేది ఏముండదు మనిషికి. మీరు వెళ్ళి సహాయం చేయండి, మంచిది సచిన్ అది ఇది అనుకుంటుంది. మీకు తెలియకుండా మీ వెనకాల కూతురన్నీ ఎత్తుకుంటుంది. మీ బొక్కలు తప్పులు చేయని మనిషి ఉంటాడు సార్. ఆ తప్పులని వెతుక్కొని అవి క్యాచ్ చేసి వాటిని క్యాష్ చేసుకోవాలని చూసే మనిషే లావణ్య. రైట్. సో కంక్లూడ్కి వచ్చినప్పుడు శేఖర్ బాషా, రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుంటా క్షమాపణ చెప్తా, నన్ను మళ్ళీ దగ్గర తీసుకుంటే బాగుంటుంది అనేది లావణ్య వర్షం. మస్తాన్ సాయి ప్రెసెంట్ విలన్. ఈ రెండింటిని శేఖర్ భాష ఎలా చూస్తాడు, లావణ్య విషయంలో ఏమంటాడు? అఫ్ కోర్స్ బ్లాక్మెయిల్కి సంబంధించిన ట్రిగర్ పాయింట్ ఇక్కడ కరెక్టివిటీగా కనిపిస్తున్నప్పటికీ కూడా సార్ ఫస్ట్ ఎపిసోడ్లో రాజ్ తరుణ్ విలన్, మస్తాన్ సాయి మంచోడు. మీరే సాక్ష్యం కదా. మీ ముందే కూర్చోబెట్టి చెప్పింది కదా. ఫస్ట్ ఇంటర్వ్యూలో తను మాట్లాడింది కరెక్ట్. ఫోన్ కూడా తీసుకున్నా, మస్తాన్ మనం ఎంత మంచివాడు. కట్ చేస్తే ఇప్పుడు ఫ్లిప్, రాజ్ తరుణ్ మంచివాడు, నన్ను క్షమించు, మస్తాన్ సాయి దురాగతాలు బయట పెడతాం. అప్పుడు రాజ్ తరుణ్ మస్తాన్ సాయితో కేసు పెట్టించాట. ఇప్పుడేమో మస్తాన్ సాయి ఇదంతా చేశాడు. ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఫ్లిప్ చేస్తూ ఊసర వెళ్ళి కూడా మార్చనని రంగులు మారుస్తూ ఉంటే, అంటే కనీసం అడగరా సార్? అప్పుడు అలా అన్నావు కదా, ఇప్పుడు ఏంటమ్మా అని. అప్పుడు మస్తాన్ సాయి మంచివాడు అన్నావు కదమ్మా, ఇప్పుడు రాజ్ తరుణ్ మంచివాడు అన్నావు ఏంటి? నీకేమైనా మెంటలా? పోయి చెక్ అయినా చేయించుకోవాలని కదా. అవి డ్రగ్స్ చేస్తున్నది పోయి వేయండి సార్, ఎందుకు మొహమాటం? పాపం ఆవిడని బలవంతంగా చేపిస్తున్నారు ఆవిడతో డ్రగ్స్. చూడండి అక్కడ వెనకాల మస్తాన్ సాయి గన్ను పెట్టుకొని నించున్నాడు కదా. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అని ఛాలెంజ్ చేస్తుంది. ఎవడు పట్టుకుంటాడు నన్ను? రైట్. వాట్ యు వాంట్ టు సే కంక్లూషన్లో? అంతే సార్, సిస్టమ్స్ కరప్ట్గా ఉండి మన అంటే సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఫోర్త్ పిల్లర్ మీడియా వాళ్ళు కూడా కొంతమంది ఇలా రిపోర్టర్స్, డ్రగ్స్ పార్టీకి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్కి గురవుతున్నారో లేకపోతే ప్రలోభపడ్డారో తెలియదు. అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది కదా అని చెప్పి ఏదన్నా ఇది చేస్తున్నారు. బట్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఎ బిగ్ రాంగ్. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఆవిడ పెద్ద డ్రగ్ పెడ్లర్ అని. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఊరికే పెట్టలేదు ఆవిడ్ని తీసుకొని జాకీలేసి లేపుతున్నారు. ఇవాళ అని వస్తున్నారు జనాలు. బుద్ధి ఉండాలి. మీరు ఒక్కసారి కామెంట్లైనా చూసుకోండి మీరు ఏం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే జనాలు వాళ్ళకి తెలుసు నిజం. మీరు ఎంత ట్రై చేసినా అది అలాగే ఉండదు. కాకపోతే కొన్నాళ్ళు సార్, ఇప్పుడు సిస్టంలో ఎవరో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అండ ఉండొచ్చు, బతకచ్చు ప్రస్తుతానికి, కానీ ఎన్నాళ్ళు ఉంటుంది? ట్రూ, బ్లాక్మెయిల్ విల్ నాట్ వర్క్ ఫర్ లాంగ్. అది మొత్తంగా అయితే అది సంగతి. లావణ్య ఏం చేయబోతోంది ఇప్పుడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బ్లాక్మెయిల్ ప్రస్తుతం లావణ్య చుట్టూ వినిపిస్తున్న పేరు. ఈ బ్లాక్మెయిల్ ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది? ఇది తనకు సంబంధించి వినిపిస్తున్న మాట. లావణ్య ఏం చేయబోతుంది? రాజ్ తరుణ్ నాకు కావాలి, కాళ్ళు పట్టుకుని బతినాడుతా అంటోంది. రాజ్ తరుణ్ ఇన్ఫ్యాక్ట్ రాజ్ తరుణ్ క్షమించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? క్షమించి మళ్ళీ దగ్గర తీసుకోవడం కాదు కదా, దగ్గరికి రాణిస్తాడా? మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ కాన్వర్సేషన్, శేఖర్ భాషకి సంబంధించిన ఆ రియాక్షన్ మీరు చూశారు, తను మాట్లాడుతున్న మాటలను మీరు చూశారు. మరి ముఖ్యంగా బ్లాక్మెయిల్ అనే పదం ఇక్కడ ప్రొజెక్ట్ అవుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ కంక్లూషన్. నేను ఇది కంక్లూజన్ అని చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే
జరుగుతున్న మాటల్ని, జరుగుతున్న వాస్తవాల్ని మీ ముందుంచాను, మీ ముందుంచాను. విజువల్స్ రూపంలో ఉంచాం, జరుగుతున్న అంశాలకు సంబంధించి మాట్లాడే రూపొందించాం. మీకే వినిపిస్తోంది నిజంగా తను బ్లాక్ మెయిలర్ అని మీకు అనిపిస్తోందా? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, ఫైనల్గా ఒక మాట. ఇవి నేను బయటికి తీసుకొస్తూ ఇవన్నీ బయట పెడుతూ ఇట్లాంటి జనాలకి నిజాలు బయటకు తెలియజేస్తుంటే రెండు సార్, ఒకటి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, లేకపోతే నన్నే అసాసినేషన్ చేయాలి. సో దీనికోసం వాళ్ళు పథకమే రచించి ఏకంగా శేఖర్ భాషని ఏ రకంగా లేపుదాం అని చెప్పి పెద్ద స్కెచ్. అంటే బ్లాక్మెయిల్ దొరకకపోతే చంపేస్తారు, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఎందుకంటే వీడు మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉండకుండా చేయాలి, వీడిని ఎక్కడ కూడా వేరే ఛానల్లో మాట్లాడకుండా చేయాలి, వీడు నోరెత్తితే వీడు కూడా ఒక కామాంధుడు అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలి, ఫైనల్గా వీడి మాటలకు విలువ లేకుండా చేయాలి. లేదు అది కూడా జనాలు నమ్మట్లేదంటే లేపేద్దామండి. అన్ని స్కెచ్లు రెడీగా ఉన్నాయి. బ్లాక్మెయిల్కి పడకపోతే లేపేస్తారు. రీసెంట్గా మీకు ఏమైనా థ్రెట్ వచ్చింది సార్? అంటే అఫ్కోర్స్ అంతకుముందు చూసాను, ఆ తర్వాత కూడా చాలా ఉన్నాయి, ఇండైరెక్ట్గానే వస్తుంటాయి. కానీ నేను ఈ రోజు ఏమైనా వచ్చిందా? ఈ రోజు ఏం లేదు. బ్రేక్ ఇచ్చారా? బ్రేక్ ఇచ్చినట్టున్నారు. సో థ్యాంక్ యూ శేఖర్ భాష ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఈ అంశాలకు సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినందుకు. ఒకటే చెప్పాలనుకుంటుంది ఆర్టీవీ, బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడ కంక్లూషన్ వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అని ఎక్కడా చెప్పట్లేదు. బట్ ఆ విషయాలకు సంబంధించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మీరే చెప్పే ప్రయత్నం చేయండి, మీరే రియాక్ట్ అవ్వండి. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఎవరు చేస్తోంది తప్పు ఎవరిది చేస్తోంది ఒప్పు, అసలు తప్పుల గురించి మాట్లాడుకునే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే మీకేమనిపిస్తోంది? బ్లాక్మెయిల్ అనే పదం లావణ్యకు సంబంధించి అలా ముందున లావణ్య బ్లాక్మెయిల్ రెండు పదాల ముందు బ్లాక్మెయిల్ అనే పదమే ఒక అడుగు ఉందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? బికాజ్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ కన్క్లూషన్. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే వ్యూయర్స్గా మీరు డిసైడ్ అయితే, మీరు నిర్ణయిస్తే దానికి సంబంధించి బహుశా తప్పు ఎవరిదుంటే వాళ్ళు చూస్తే కనుక మారే అవకాశం ఉంటుంది. అది ఎవరైనా, ఐఎమ్ రిపీటింగ్, అది ఎవరైనా. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.